ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो विष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। गुरुं तीर्थहरिणं परमानन्दमाधवं चैतन्येश्वरम् अपवित्रो पवित्रो स्मरेतु पुंडरीकाक्षं सुबाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु। So let's get to the ninth हरे chapter. कृष्ण नाना, हरे कृष्ण माँ।
हरे कृष्णा विक्रम प्रभु, हरे कृष्णा श्रीनिवास प्रभु, दंडवत प्रणाम प्रभु। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण माता जी। సో 8 అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని 9వ అధ్యాయానికి వచ్చాం. సో భగవద్గీత 18 అధ్యాయాల్లోని కర్మయోగము, జ్ఞానయోగము తీసేస్తే మధ్య 6 అధ్యాయాల్ని మనము భక్తి యోగము అంటున్నాం. సో మధ్యలో ఉన్న 6 అధ్యాయాల్లోని 9, 10 అంతా సెంటర్ 2, మధ్య 2 అధ్యాయాలు. సో భక్తి యోగానికి కోర్ ఈ 2 అధ్యాయాలు, రైట్? సో సో ఈ 9వ అధ్యాయంని ఏమని పిలుచుకొచ్చాము? 9వ అధ్యాయం ఏమని పిలిచారమ్మా? రాజవిద్య రాజగుహ్యం, విద్య రాజగుహ్యం, పరమగుహ్య జ్ఞానం, పరమగుహ్య జ్ఞానము, పరమగుహ్య జ్ఞానం, ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. 10వ అధ్యాయము భగవద్ విభూతి. ఈ 2 అధ్యాయాలు ఈ 2 అధ్యాయాలు ఏంటంటే మొత్తము ఈ 18 అధ్యాయాలకి మధ్యలో ఉంటే కోర్, లైక్ ఒక నెక్లెస్ కి పెండెంట్ ఎలాగో అలాగా ఈ 2 అధ్యాయాలు. లేదా మనం చిన్నప్పుడు పిల్లలు తినేవారు క్రీమ్ బిస్కెట్ అటు ఇటు ఓపెన్ చేసి మధ్యలో క్రీమ్ నాకేవారు, చూసారు? ఆ టైప్ మాట ఇది. సో భక్తి యోగానికి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఇవి. అందుకే దీనిని పరమ గుహ్య జ్ఞానము అన్నారు. సో జనరల్ గా భగవద్గీత ఇప్పుడు దాకా అధ్యాయాలన్నీ కూడా మనం చూసుకొస్తే అర్జునుడు ప్రశ్నలతో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అర్జునుడు 2 ప్రశ్నలు అడగడము, ఏదో ఒక డౌట్ రావడము, దాంతో ఆ చాప్టర్ అంతా కంటిన్యూ అవుతుంది. కానీ ఈ అధ్యాయము ఆల్మోస్ట్ 8th చాప్టర్ కి కంటిన్యూషన్ లాగా నిలబడుతుంది. బేసికల్ గా 8వ అధ్యాయము భగవంతుడిని, శ్రీకృష్ణ పరమాత్మని చేరుకుంటూ శుద్ధ భక్తి యొక్క ప్రాముఖ్యత, సో భక్తి తాలూకు ప్రాముఖ్యత మనకి 8వ అధ్యాయంలో చెప్తే దాని కంటిన్యూషన్ బేసికల్ గా ఆ భక్తి ఎట్లా చేయాలి అన్న దాని మీద ఈ 9వ అధ్యాయం కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ 9వ అధ్యాయంకి 7వ అధ్యాయంకి చాలా సిమిలారిటీ ఉంటుంది. సో 6వ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్పుకొచ్చారు? ధ్యాన యోగం గురించి చెప్పుకొస్తే 6, 7 మధ్య ధ్యాన యోగం నుంచి భక్తి యోగానికి స్విచ్ అవుతుంది. ఈ 9వ అధ్యాయంకి వచ్చేసరికి 7వ అధ్యాయంలో చెప్పిన విషయాలనే మరింత డెప్త్ లోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7వ అధ్యాయం మొదట్లోని జ్ఞానం గురించి కృష్ణుడి నుంచి వినడం తాలూకు ప్రాముఖ్యతను చెబితే, ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ కృష్ణుడి నుంచి వినడం వలన జరిగే ప్రయోజనం ఏమిటి అన్నది మళ్ళీ మనకి 9లో 1-2 శ్లోకాల్లో కనబడుతుంటుంది. కృష్ణుడుకి భౌతిక ప్రపంచానికి ఉన్న సంబంధం మనం 7వ అధ్యాయంలో చూసాం. అప్రేయ మిదస్తన్యం, ఈ శ్లోకాలన్నీ చూసాము. 7.4, 7వ శ్లోకం, 12వ శ్లోకం. మళ్ళీ ఇక్కడ కృష్ణుడికి భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధము ఏమిటనేది ఇన్ డెప్త్ మనం 9వ అధ్యాయంలో చూస్తాము. ఈ ప్రపంచం అంతా ఎట్లాగా కృష్ణుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, ఆ తత్వాన్ని మనము, భగవత్ తత్వాన్ని మళ్ళీ 9వ అధ్యాయంలో కనబడుతుంది. 7లో కనబడేది మరింత డెప్త్ గా కనబడుతుంది. దేవతార్చన గురించి కూడా మనం 7వ అధ్యాయంలో చూసాము. దేవతలని పూజించడం, ఎందుకు పూజిస్తారు, కానీ ఎట్లాగా వాళ్ళని పూజిస్తే ఆ ప్రేయర్స్ చివరికి భగవంతుడి దగ్గరికి చేరుతాయి, లేదా ఆ దేవతలు తాలూకు పొజిషన్ ఏమిటి, వాళ్ళు మనకు తీర్చగలిగే కోరికలు భగవంతుడి నుంచే వస్తున్నాయి అన్న విషయం మనం 7వ అధ్యాయంలో చూసాము. ఇక్కడికి వచ్చేసరికి దానిని మళ్ళీ ఆ డెప్త్ మనకి ఇక్కడ 9వ అధ్యాయంలో కనబడుతుంది. మళ్ళీ నిరాకార తత్వము, ఆరాధన గురించి మనం కొంత చూసాం. నిరాకార తత్వము, పరమాత్మ తత్వము, బ్రహ్మము అని చెప్పి భగవంతుడు 3 రూపాల్లో ఉంటారు అని, ఆ మూడిటిని ఎట్లాగా అర్థం చేసుకోవాలి, భక్తికి దానికి ఉన్న సంబంధం ఏమిటి అర్థం చేసుకోవడంలోని అన్న విషయాన్ని మళ్ళీ మనం 9వ అధ్యాయంలో చూడడం జరుగుతుంది. సో ఆ విధముగా 9వ అధ్యాయము మనకి చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయము. ఎందుకంటే దీనిని పరమ గుహ్య జ్ఞానము అంటే గుహ్య అంటే సీక్రెట్, మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్. సో అలాగే ఒక్కసారి 8వ అధ్యాయం తాలూకా లాస్ట్ శ్లోకం చూసుకుని అప్పుడు ఇక్కడికి వద్దాము. సో 8వ అధ్యాయం లాస్ట్ శ్లోకంలో ఏం చెప్పుకొస్తున్నారు? ఓ అర్జున, భక్తులు ఈ 2 మార్గములు ఎరిగినప్పటికీ ఎన్నడూ కలత చెందరు కనుక నీవు భక్తి యందు సదా స్థిరుడవు కమ్ము. సో భక్తిలోని నువ్వు స్థిరత్వాన్ని పొందాలయ్యా. నువ్వు ఏ చేద్దామన్నా సన్యాసము, కర్మము అని చెప్పుకొస్తున్నావు, కానీ భక్తి యందు నువ్వు ఎప్పుడైతే స్థిరత్వం పొందుతావో అప్పుడే
భౌతిక ప్రపంచంలో ఉండడం వల్ల ప్రయోజనాన్ని నువ్వు అర్థం చేసుకునేవాడు అవుతావయ్యా. సో అక్కడ భక్తిని క్లోజ్ దాన్ని నువ్వు ఆ ఏమంటారు ఆ, పరమగుహ్య జ్ఞానం. గుహ్య జ్ఞానము. బట్ సారీ, 8వ అధ్యాయం లాస్ట్ శ్లోకాల్లో ఇంకేం చెప్పుకొచ్చారు ఆయన? ఆ, యోగి ఓకే. సో 8వ అధ్యాయం ఆఖరి శ్లోకం, రైట్? సారీ, 27వ శ్లోకం చదువుతాను, 28వ శ్లోకం. వేదాధ్యాయము వలన, తీవ్ర తపస్సులతో కూడిన యజ్ఞాచరణం వలన, దానము వలన, భక్తియుక్త సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మను అనుసరించటం వల్ల కలిగి ఫలితములు లభించకపోవు. కేవలము భక్తియుక్త సేవ ఆచరించడం ద్వారా అతడు వీటన్నిటినీ అంతిమున శాశ్వతమైన దివ్య ధామమును సైతము చేరగలడు. పరం స్థాన అంటే పరంధామ, మనం డిఫరెంట్ ఫ్రమ్ అస్ బేసికలీ, ద డివైన్ ఆస్పెక్ట్స్ బేసికలీ. సో అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే కేవలము భక్తియుక్త సేవను ఆచరించడం ద్వారా అతడు దేన్నన్నిటినీ పొందగలడు. కామ్యకర్మలు సేవా మార్గమును చేపట్టు మానవునికి ఆధ్యాత్మికములు మరియు కామ్యకర్మలను అనుసరించడం వలన కలిగిన ఫలితాలన్నీ కలుగుతాయి. అంతేకాదు భక్తియుక్త సేవ ఆచరించడం వలన అతడు దివ్యధామాన్ని పొందుతాడు. భగవంతుని భగవంతుని ఎక్కడున్నాడో ఆ ప్రపంచానికి చేరుకుంటాడు అని చెప్పి మనకి 8వ అధ్యాయం ఆఖరిలోని భగవంతుడు చెప్పుకొచ్చారు. ఆ పరం స్థాన అంటే పరమాత్ముడు ఉండే స్థానాన్ని చేరుకోవడము. దాని కంటిన్యూషన్ గానే ఇంచుమించు ఉంటుంది 9.1వ అధ్యాయం 1వ శ్లోకం దగ్గర నుంచి. ఆ స్థానం చేరుకోవడానికి భక్తి ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మనకి ఈ చాప్టర్ నుంచి స్టార్టింగ్ నుంచి మనకి కనబడుతుంది. శ్రీ భగవాను వాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యాన సూయవే విజ్ఞాన సహితం. భగవానుడు పలికిన, ప్రియమైన అర్జున, నీవు నా ఎడ ఎన్నడను అసూయ కలవాడు కానందున అనుభవ సహితము ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానము నీకు తెలియజేసింది. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవిత స్థితి వలన కలిగిన క్లేశముల నుంచి నీవు విముక్తుడవు కాగలవు. సో ఈ జ్ఞానాన్ని అర్జునుడికి చెప్పడానికి భగవంతుడు ఎంచుకున్న ఒక గొప్ప కారణం చెప్తున్నాడు. ఏమిటయ్యా అంటే, నీకు అసూయ కలవాడవు కానందునా. అంటే ఈ గుహ్య జ్ఞానము, ఈ చాప్టర్ కి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ శ్లోకము నెక్స్ట్ శ్లోకంలోని ఈ గుహ్య అనే పదం వాడతారు. అందుకు దీనిని పరమ గుహ్య జ్ఞానము అన్నారు. అయితే ఈ గుహ్య జ్ఞానం తెలుసుకోవడానికి కావాల్సిన ఒకానొక రిక్వైర్మెంట్ ఏవయ్యా అంటే అసూయ లేకపోవడం వలన. మనము 4వ అధ్యాయంలో 3వ శ్లోకంలోనే ఎక్కడ చూస్తాము, నువ్వు నాకు ప్రియ మిత్రుడు అయినందున నీకు ఈ జ్ఞానాన్ని నేను చెబుతున్నాను. అట్లాగా ఇక్కడ ఈ జ్ఞానాన్ని మళ్ళీ నీకు చెప్తున్నాను. సో భగవంతుడు ఈ జ్ఞానం ఇవ్వడానికి కూడా వ్యక్తుల్ని ఎంచుకుంటాడయ్యా. అంతేకాదు ఆ వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏమిటయ్యా అంటే భగవంతుడే అనుకుంటున్నాడు, ఈ వ్యక్తికి ఏమాత్రం అసూయ ఉన్నా సరే నేను చెప్పే ఈ జ్ఞానముని సరిగ్గా గ్రహించలేడు. ఎందుకు గ్రహించలేరండి? భగవంతుడి తత్వం తెలుసుకోవడానికి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే చెప్పుకొస్తున్నాడు భగవంతుడు. ఏమవుతుందంట, మనం శ్రీకృష్ణ పరమాత్ముడి దానికి గొప్పతనము, భగవంతుడికి ఉన్న లిబర్టీ, ద గాడ్ ఈజ్ అట్ హిజ్ ఓన్ విల్ బేసికలీ. ఈ విషయాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనకి ఏంటి, ఎందుకు దేవుడు అంటే అంత గొప్పవాడా, దేవుడికి ఎందుకు ఇన్ని కన్సెషన్స్ ఉండాలి అని మనకి చిన్న అసూయ వస్తుందంట. ఎప్పుడైతే ఈ అసూయకి ఒక డైరెక్షన్ లో ఉండో, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో అర్జునుడికి ఇక్కడ చెప్తున్నాడు, కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, నీకు ఈ అసూయ లేని వాడవ వలన నీకు ఈ జ్ఞానాన్ని నేను చెప్పగలుగుతున్నాను. ఏ జ్ఞానము? ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానమును, జ్ఞాన విజ్ఞాన సహితము. ఈ నాలెడ్జ్ కేవలము నీకు చెప్పేది ఏమిటయ్యా అంటే, జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? జ్ఞాన విజ్ఞానం ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జ్ఞానం అండ్ విజ్ఞానం.
విజ్ఞానం అంటే అప్లికేషన్ కదా ప్రభుజీ. ఎస్ ఎస్, జ్ఞానం అంటే థియరిటికలీ అండర్స్టాండింగ్, విజ్ఞానం అంటే ద రియలైజేషన్ అండ్ అండర్స్టాండ్. అప్లికేషన్. ఎస్, ద రియలైజేషన్ అండ్ అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏమిటి? ద ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ దట్ యు బ్రింగ్ విత్ ఇన్. ఈ భక్తి మార్గంలోని లేదా భగవంతుడిని అర్థం చేసుకున్న భగవంతుడు కూడా ఉన్నాడు, ఓకే దట్స్ ఫైన్. కాదు, అది అర్థం చేసుకుని దాని తగ్గట్టు జీవితాన్ని మలుచుకోగలడమే విజ్ఞానం. సో ఈ జ్ఞానానికి విజ్ఞానానికి మనిషికి ఎందుకు చేరుకోలేకపోతున్నాడయ్యా అంటే, కొంచెం జ్ఞానం వచ్చేసరికి కొంత విషయం భగవంతుడి గురించి అర్థమయ్యేసరికి ఎందుకు భగవంతుడికే అన్ని భగవంతుడి అది యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమైపోతుంది. బేసికల్ అది ఎందుకు యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమైపోతుంది అంటే, మనకి అసూయ వస్తున్నది, చిన్న అసూయ. ఐ థింక్ లాస్ట్ వీక్ ముందు వీక్ శ్లోకాల్లో ఎక్కడో చదువుకున్నాం కదమ్మా సుజాత మాతాజీ, మీరే అడిగారు. మనము స్వేచ్ఛతోనే వచ్చేసాము అనుకున్నాము ఈ ప్రపంచానికి, కానీ అసూయ వలన కూడా వచ్చాము అని ఏదో శ్లోకంలో వచ్చింది. భాగవతం శ్లోకంలోనో ఇక్కడ ఈ శ్లోకాల్లోనో నాకు గుర్తులేదు, మీరే అడిగారు నాకు. అవును ప్రభుజీ. ఇవాళ కొత్త విషయం తెలుసుకున్నాం ప్రభు, కేవలం స్వేచ్ఛే కాదు మనకున్న అసూయ వలన. సో అంటే ఏమా భాగవతం క్లాస్. భాగవతం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు, నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావయ్యా, మానవుడు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడయ్యా అంటే అసూయ వలన. అసూయ వలన ఏంటి అర్థం చేసుకోలేకపోతున్నావయ్యా అంటే ద సీక్రెట్ నాలెడ్జ్, ద సీక్రెట్స్ ఆఫ్ నాలెడ్జ్. అనుభవ సహితమగు ఈ గుహ్యతమ జ్ఞానమును మరియు విజ్ఞానము నీకు తెలియజేసిందని. దీనిని తెలిసిన పిమ్మట భౌతిక జీవన స్థితి వల్ల కలిగే క్లేశముల నుండి నీవు విముక్తుడు కాగలవు. సో ఈ భక్తి తెలుసుకోవడం వలన, భక్తితోనే పరంధామం తెలుసుకోగలవు అని చెప్పుకొచ్చారు ముందు శ్లోకంలోని. సో భక్తి వలనే నువ్వు నా ప్రపంచానికి రాగలవు అని చెప్పారు. మళ్ళీ భక్తికి కావాల్సిన ప్రీరిక్విజిట్ ఏమిటయ్యా అంటే భగవంతుడి మీద అసూయ లేకుండా ఉండడము. మరి అసూయ లేకుండా ఉండడం ఎప్పుడు జరుగుద్దండి? మనకి కూడా చెప్తారు, ఒక వ్యక్తి మీద ఎప్పుడైనా సరే అసూయ ఉంటే ద ఓన్లీ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, ఎవరి మీద మనకి ఎన్వి ఉంటే ఎట్లాగా దాని నుంచి బయటపడాలి? ఎప్పుడైనా ఎవరైనా విన్నారా దానికి సమాధానం? సో ఒక వ్యక్తి మీద మనకు అసూయ ఉంటే ఎలా బయటపడతాము? గెట్ అవుట్ ఆఫ్ ఇట్. వాట్ ఈస్ ద మెడిసిన్ టు గెట్ అవుట్ ఆఫ్ ఎన్వి ఆఫ్ ఎ పర్సన్, ఎన్వి అనే పర్సన్? మా సుజాత మాత ఇప్పుడు ఎక్కడ వినలేదా? వినలేదు ప్రభుజీ. అవునా? విన్నా, సో గుర్తులేదు. గుర్తులేదు. సో డివోటీ సర్కిల్స్ లో కూడా మనకి చెప్తుంటారు అసూయ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తి రికగ్నిషన్, మనకంటే మనం ఎక్కువ కష్టపడడం కానీ వేరొక వ్యక్తికి రికగ్నిషన్ వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే కర్మానుసారమే వస్తుంది. ఒక్కోసారి మనం ఏ పని చేయకపోయినా మనకి రికగ్నిషన్ వస్తుంది, అప్పుడు మనం దాని గురించి ఆలోచించాం. మనకి రానప్పుడు మాత్రం ఆలోచిస్తాం. కాదు, మనకి రానప్పుడు కంటే ఇంకెవరికో ఎక్కువ వస్తే మనం ఇంకెక్కువ ఆలోచిస్తాం. బేసికలీ ద ఓన్లీ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఎన్వి ఈజ్ టు ప్రైజ్ హిమ్ ఆన్ హిస్ ఫేస్. ఎవరి మీద అయితే మనకి ఎన్వి ఉందో అతనిని ముఖస్తుతి చేస్తేనే మనకి ఆ ఈర్ష్య నుంచి బయటపడతాం. సో మరి భగవంతుని మీద అసూయ నుంచి బయటపడాలి అంటే అంటే అసూయ ఉన్నంతసేపు కూడా మనం ముఖస్థుతిని కూడా చేయలేం. బేసికలీ అసూయ ఉంటే ముఖస్థుతి కూడా చేయలేం. సో ముఖస్థుతి రెండింటి ఇండిపెండెంట్ గా చూసి ముఖస్థుతి ఎప్పుడైతే చేయగలుగుతామో అవతల వ్యక్తి మనల్ని he will be happy or whatever, and then he will reciprocate, and that will take away the envy aspect in our life basically. And we have to get over it in respect of materialistic envy anadi the most useless thing to have. అది దాని నుంచి బయటపడిపోవాలి. బేసికలీ మెటీరియలిస్టిక్ ఎన్వీ ఇస్ ద మోస్ట్ యూజ్లెస్ థింగ్ టు హ్యావ్. స్పిరిచువల్ ఎన్వీ నుంచి బయటపడందే నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళలేవు. ఇట్స్ వాట్ భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు అనుకోండి దుర్యోధనుడు వెంటనే కృష్ణుడికైనా ఇవన్నీ కావాలి, శిశుపాలుడు వీళ్ళందరూ, హిరణ్యకశిపుడు అదే కదా, మహావిష్ణువు ఊరికే దాగులు తిరుగుతున్నాడు, అతను అంత గొప్పవాడు కాదు, అతనికి ఎందుకు అంత ప్రైజ్ కానీ అంత ఇది కానీ అని. సో అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు, ఎన్నడను అసూయ కలవాడు కానందున ఈ గుహ్య జ్ఞానము మరియు విజ్ఞానము నీకు తెలియజేసేదను. దీని వలన నువ్వు పొందాల్సింది ఏమిటయ్యా అంటే భౌతిక క్లేశముల నుండి నువ్వు విముక్తుడు కాగలవు.
దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బట్ భగవద్గీత నుంచి మనం నేర్చుకోవాల్సిన ఏంటి అంటే భక్తి నేర్చుకోవాలి. ఆ భక్తి ఎందుకు నేర్చుకోవాలి అంటే భౌతిక ప్రపంచం చక్రం నుంచి బయటపడిపోవడం కోసము. So these two slokas are going to, first two slokas are going to take us to that aspect basically. So let's get to the purport. ప్రభుపాద గారు పర్పట్ చూసి మళ్ళీ, ఎందుకంటే 2 శ్లోకాల పర్పట్స్ కలిపి ఇంచుమించు 16-18 పేజీలు వస్తుంది మనకి స్క్రీన్ మీద. సో లెట్స్ గో ఇన్ డీటెయిల్. బేసికలీ భక్తుడు దేవదేవుని గురించి అధికముగా శ్రవణము చేసిన కొలది మరింత అధికముగా ఆత్మ వికాసము పొందుచుండును. ఇట్టి శ్రవణ విధానము శ్రీమద్ భాగవతం నందు ఈ విధముగా ప్రశంసింపబడినది. దేవాది దేవుని సందేశములు పరమ శక్తివంతములు. భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అవి అనుభూతికి వచ్చింది. అది అనుభవపూర్వకమైన జ్ఞానం ఒకటి చేత ఇది ఎన్నడూ మానసిక కల్పనా పరులు లేక లౌకిక విద్వాంసుల సాంగత్యమున సాధింపబడుటకు వీలు లేదు. సో మళ్ళీ భగవంతుడి మీద అసూయ ఎట్లా పోతుందయ్యా, ఈ జ్ఞానం ఎట్లా వస్తుందయ్యా అంటే దానికి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే భగవంతుని గురించిన విషయాల్ని శ్రవణము చెయ్యాలి. అది శ్రవణముతోనే భగవంతుని గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి మొదటి మెట్టు మీద ఉంటావు. ఇట్టి శ్రవణ విధానముని భాగవతం ఇట్లా చెప్పిందంట. దేవాది దేవుని సందేశముల పరమశక్తివంతములు భగవత్ సంబంధిత విషయములను భక్తుల సాంగత్యములో చర్చించినచో అవి అనుభూతికి వచ్చింది. అది అనుభవపూర్వకమైన జ్ఞానం ఒకటిచే ఇది ఎన్నడూ మానసిక కల్పనా పరులు లేక లౌకిక విద్వాంసుల సాంగత్యములు సాధింపబడుటకు వీలు లేదు. సో తర్కముగా ఆలోచించి లాజికల్ గా ఆలోచించి కూర్చున్నంత కాలము భక్తి చేయలేమయ్యా. సో భక్తిలో లేని వాళ్ళు కానీ ఎథిస్ట్ కానీ ఇవన్నీ ఇట్లాగైతే ఇది భగవంతుడు అంత గొప్పవాడైతే ఇది ఎందుకు జరిగిందండి? So they always try to find out a reason to justify their point, or if God is so and so, he should have solved this problem. But భక్తులు ఎలాగ ఆలోచిస్తారు, ఈ ప్రాబ్లంకి ఇది నేను సొల్యూషన్ అనుకున్నాను కానీ భగవంతుడు అలాగ సొల్యూషన్ చూపించాడు అంటే అందులో ఏముంది? సో హౌ డు ఐ అండర్స్టాండ్ that aspect of God? Why it happened in that way? How do I understand that aspect of God, not accept that aspect of God? So they already accept it. భగవంతుని నమ్మని వాళ్ళు ఎథిస్ట్ ఏమిటి ఆలోచిస్తారు, ప్రతిదానికి ది జడ్జ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ దిస్ అండ్ దెన్ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద లెన్స్ దట్ if God is real, this should not have happened. Devotee ఏమని ఆలోచిస్తాడు, this happened, and then they try to see, or they try to understand, realize God in it, why it happened that way. So that basic acceptance లేనిదే భక్తులని పురోగతి చెందలేదు. సో మరి దీనికి ఇలా చెందలేకపోవడానికి కారణం ఏమిటయ్యా అంటే ఈ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మానసిక కల్పనాపరులు లేదా లౌకిక విద్వాంసుల సాంగత్యంతో, అంటే లౌకిక విద్వాంసులు అనేసరికి మెటీరియలిస్టిక్ పీపుల్, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్ తోని నువ్వు భక్తిని అర్థం చేసుకున్నంత కాలము నువ్వు భగవంతుని ధామాన్ని చేరుకోలేవు. భౌతిక విషయంతో భక్తిని నువ్వు ఆలోచిస్తున్నంత కాలము కూడా నువ్వు భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ రావాల్సి వస్తుంది. This is the important aspect we need to understand about bhakti basically. భక్తులు సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొని ఎందురు అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతములు శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యమున తనను గూర్చి జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకున్న బుద్ధిని అతనికి ప్రసాదించును. So the knowledge for us, the intention for us, the interest for us to get into devotional aspect is going to be allocated by God himself when you are ready. అసూయారహితముగా ఉండి భగవంతుని తెలుసుకోవాలి అన్న చిత్తశుద్ధితోని, ఎందుకు ఒకే కారణం భగవంతుని ఎందుకు తెలుసుకోవాలి అయ్యా అంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం కోసము. అది భగవంతుని తెలుసుకొని అది భక్తి కింద కన్వర్ట్ అయ్యి జ్ఞాన విజ్ఞానం అది తెలుసుకున్న విషయాన్ని నువ్వు పర్సనల్ గా ఎట్లాగ అప్లై చేసుకోగలవు అంటే
భగవంతుడిని గురించి తెలుసుకున్న ఏ విషయాన్నైనా, శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలుసుకున్న ప్రతి విషయాన్ని కూడా దానిని ఆయన మీద మరింత ప్రేమ పొందే విధముగా కన్వర్ట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే నువ్వు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడతావు. ద అప్లికేషన్ ఆఫ్ డివోషన్ అంటే సో అండర్స్టాండింగ్ డివోషన్ is one thing. The application of understanding devotion is converting every aspect of it to get closer to God. That is the application. అది విజ్ఞానం. ఆ విజ్ఞానం మనకి భగవద్గీత ఇవ్వగలగాలి. ఆ పరమ గుహ్య నాలెడ్జ్, ఆ పరమ గుహ్య కాన్సెప్ట్స్ ఆఫ్ భక్తి అండ్ ఇట్స్ అప్లికేషన్ భగవద్గీత మనకి ఇవ్వగలగాలి. భగవద్గీత నుంచి మనం నేర్చుకోగలగాలి. మరి నేర్చుకోలేకపోతున్నాం ఎందుకండి అంటే ఎక్కడో ఆ అసూయ ఉండిపోయిందయ్యా. భగవంతుడి మీద కూడా అసూయ ఉండిపోయింది. లేదు, ఎక్కడో లౌకిక విద్వాంసుల సాంగత్యం, లౌకిక విద్వాంసులు అంటే మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ని చూస్తున్న వాళ్ళ దగ్గర మనము దానికి ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ కి అప్పర్ పెద్దపేట వేస్తున్నాము, అప్పర్ ఇది చేస్తున్నాము బేసికల్ గా. ఎందుకంటే దాని లౌకిక విద్వాంసుల సాంగత్యం అంటే పర్వాలేదండి, మీరు అంత కష్టపడైపోయినా ఇలా చేసినా మనకు పుణ్యం వస్తుంది, భగవంతుడికి తెలియదా మన పరిస్థితి. ఇది చాలా కామన్ గా వింటూ ఉంటాం. ఇవాళ ఇది చెయ్యాలా, భగవంతుడికి మనకు తెలియదా మన పరిస్థితి, ఇవాళ రాత్రి సెకండ్ షోకి వెళ్ళి వచ్చాము, ఇవాళ పొద్దున్నే లెగలేము, ఇది మన ఆయన అన్ని చూస్తున్నాడు మనసులో ఉంటే చాలు. ఇది లౌకిక విద్వాంసుల తాలూకా ఆలోచన అర్థమవుతుంది కదమ్మా. ఇది అందులోంచి బయటపడగలడమే విజ్ఞానం అంటే. అందులోంచి బయటపడగలగడమే విజ్ఞానం. దానిని ఎట్లా ఉపయోగించాలి, లేకపోతే అంతవరకు అందరికీ తెలుసు భగవంతుడు శక్తివంతుడు, భగవంతుడు ఏం తలుచుకుంటే చేస్తాడు. కానీ దాన్ని భగవంతుడు ఏం తలుచుకుంటే చేస్తాడు, భగవంతుడు నాకు నచ్చినట్టు చేయాలి, లేకపోతే కంప్లీట్ గా యాంటీ అయిపోతారు. చిన్న కాలికి దెబ్బ తగులుద్ది, భక్తితో నేను చేస్తున్నాను, భగవంతుడు నాకే ఎందుకు ఈ పనిష్మెంట్ ఇవ్వాలి నా భావన వచ్చింది. అది లౌకిక విద్వాంసులతో థింకింగ్ మాట. అది లౌకిక థింకింగ్ అంటే అది అర్థం. భగవంతుడు నా కాలికి దెబ్బ ఇచ్చాడు అంటే దాంట్లో ఆయనకి వేరే కారణం ఉంది, కర్మానుసారం వచ్చిందో లేదా నేను ఈ రోజు బయటికి వెళ్లకుండా కూర్చుని ఆయన మీద మరింత భక్తి సాధన చేయడం కోసం ఇచ్చాడేమో. అండ్ యు ఆర్ నాట్ ఎనీమోర్ జడ్జింగ్ ఇట్, యు ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్. అర్థమవుతుంది కదమ్మా. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్. భౌతిక ప్రపంచంలో కష్టాలన్నవి ఉంటాయి, ఇది దుఃఖాలయము అని గుర్తు చేసుకోవడానికి మరొకసారి మనకి భగవంతుడి కష్టం ఇచ్చాడయ్యా. కుంతీదేవి కష్టాలు అడిగింది అంటే భగవంతుడికి దగ్గర అవ్వడానికి అడిగింది. భగవంతుడికి నేను ఇంత దగ్గరగా ఉన్నాను, నాకు ఎందుకు కష్టాలు ఇచ్చాడు కృష్ణుడు అని చెప్పి కోప్పడలేదు ఏ నిమిషము. అది ఆ కోపం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే జస్టిఫికేషన్ ఆఫ్ అవర్ సెల్స్ ఫర్ అవర్ ఓన్ థింకింగ్ ఆఫ్ వై వీ డు నాట్ నీడ్ గాడ్. భగవంతుని విశ్వసించిన వాళ్ళకి కష్టాలు కంతే కదా. భౌతిక ప్రపంచం అంటేనే ఇది మనకి ఎన్నోసార్లు కృష్ణుడు చెప్పాడు అనేది గ్రహించగలిగిన నాడు ఆ కష్టం మనల్ని అంత బాధన చేయదు. అదే విజ్ఞానం అని. దాని నుంచి మనం నేర్చుకోగలిగింది ఏమిటయ్యి అంటే మరింతగా ఆయన్ని ఎంబ్రేస్ చేసుకోవడం ఎలాగా అన్నది అర్థమైపోతుంది. సరే, లెట్స్ స్టార్ట్ గోయింగ్ ఫర్దర్. భక్తులు సదా శ్రీకృష్ణ భగవానుని సేవయందు నెలకొనిందురు. అట్లు కృష్ణ చైతన్యవంతుడైన జీవుని మనోగతములు శ్రద్ధను గ్రహించిన భగవానుడు భక్తుల సాంగత్యమున తనను గూర్చిన జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకున్న బుద్ధిని అతడికి ప్రసాదించింది. శ్రీకృష్ణుని గూర్చిన చర్చ అత్యంత శక్తివంతమైనది. పరమ గుహ్యం అంటే ఇదే. మానవుడట్టి సాంగత్య భాగ్యమును పొంది ఈ జ్ఞానమును అవగతము చేసుకున్నట్టుకు ప్రయత్నించినచో తప్పక ఆధ్యాత్మిక అనుభూతిని పొందగలడు. శ్రీకృష్ణ భగవానుడు తన శక్తివంతమైన సేవ యందు అర్జునుడు మరియు అధికమైన ఉన్నత స్థితి పొందినట్లుగా ప్రోత్సహించుటకై తనకి ఇదివరకు వివరించిన విషయముల కంటేను పరమ రహస్యమైన విషయములను ఈ 9వ అధ్యాయంలో వివరించబోతున్నారు. సో ఇదివరకు చెప్పిన విషయాలనే ఈ 9వ అధ్యాయంలో మరింత డీటెయిల్ గా చెప్పబోతున్నారు. భగవద్గీత ఆరంభమునందరి ప్రథమాధ్యాయపు దాదాపు మిగిలిన గ్రంథమునంతటికి ఉపోద్గతము వంటిది కాగా ద్వితీయ మరియు తృతీయ అధ్యాయములందు వివరింపబడిన ఆధ్యాత్మిక జ్ఞానం గుహ్యము రహస్యమై ఉన్నది. సప్తమ అష్టమ అధ్యాయం నందు చర్చింపబడే విషయములు ప్రత్యేకించి భక్తియుక్త సేవకు సంబంధించినవి.
అవి కృష్ణ చైతన్యమునందు పురోగతిని కలిగించిన కనుక అవి గుహ్యతరము, మరింత రహస్యము అని చెప్పబడినవి. కానీ ఈ నవమాధ్యాయములు వివరింపబడిన విషయములు శుద్ధ భక్తునికి సంబంధించినందున గుహ్యతమము, పరమ రహస్యము. గుహ్యతరము అంటే మరింత రహస్యము, గుహ్యతమము అంటే పరమ రహస్యము. గుహ్యము అంటే రహస్యము, ఇది మరింత రహస్యము కనుక దానికంటే ఇంకొక స్టెప్ చెప్తున్నా, పరమ రహస్యం అని పిలువబడదు. శ్రీకృష్ణ భగవానుని అంటే పరమ రహస్యం ఎందుకైందంటే ఈ రహస్యంతో పరతత్వాన్ని తెలుసుకోగలం. శ్రీకృష్ణ భగవానుని అట్టి పరమరహస్య జ్ఞానమును పొందినవాడు సహజముగా లోకాతీతుడు కాగలను. ఎందుకంటే ఇది పరమాత్మకి సంబంధించిన రహస్యం కనుక అతడు భౌతిక జగత్తునందున్నను భౌతిక క్లేశములను పొందడు. దేవదేవునికి ప్రేమ యొక్క సేవను హృదయపూర్వకంగా చేయదలిచిన వాడు భౌతిక జీవితమునందరి. నాన్న బాగా కట్ అయిపోతుంది నాన్న, బాగా కట్ అయిపోతుంది. అవునా? అందరికీనమ్మా? వాయిస్ చాలా మాకు ఏమో మరి అవ్వట్లేదా నాకైతే అండి? బాగా కట్ మాకి అయిపోతుంది. క్లియర్ గా ఉంది మాతాజీ. మాకు బానే ఉంది మాతాజీ. నీకే కట్ అయిపోతుందమ్మా. ఆ, అయితే ఒకసారి మేబీ మీ బయటికి వైఫై మళ్ళా కనెక్ట్ వెళ్ళి చేయండి మళ్ళీ మాతాజీ. వస్తాను. సరే యా. సరే సరే. ఆ, శ్రీకృష్ణ భగవాను నట్టి పరమరహస్య జ్ఞానమును పొందినవాడు సహజంగా లోకాతీతుడవును కనుక అతడు భౌతిక జగత్తునందున్నను భౌతిక క్లేశములు పొందడు. దేవాది దేవుని ప్రేమయుక్త సేవను హృదయపూర్వకంగా చేయదలిచిన వాడు భౌతిక జీవితమునందరి బద్ధస్థితి ఎందు ఉన్నప్పటికీ అతడిని ముక్తినిగానే భావించవాలని భక్తి రసామృత సింధువు చెప్తున్నాడు. అట్లే భగవద్గీత 10వ అధ్యాయమునందు కూడా భక్తి మార్గమునందు నెలకొని వాడు ముక్త పురుషుడు అని తెలుపబడినది. సో మళ్ళీ మనకి ప్రభుపాదుల వారు ఈ చాప్టర్లోని ఎన్ని చాప్టర్లోని ఉన్న విషయాలు చెప్పుకొస్తూ 9వ అధ్యాయం తాలూకా స్పెషాలిటీ ఏమిటి, ఇక్కడ నుంచి 10వ అధ్యాయం ఎట్లా ఉంటుంది, దీని నుంచి మనం గ్రహించాల్సింది తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే భక్తిని మనము ఎట్లా పెంపొందించుకోవాలా అని ఆలోచించడానికి ఈ చాప్టర్స్, ఈ భక్తి యోగం అనేది మనకు ఉపయోగపడగలగాలి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఆర్ 9 and 10. సరే, నవమాధ్యాయపు ప్రథమ శ్లోకమున విశేష ప్రాధాన్యము కలదు. దీని అందలి ఇదం జ్ఞానం, ఈ జ్ఞానం అనే పదము శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనములను నవవిధం కార్యములతో కూడిన శుద్ధ భక్తియుక్త సేవను సూచించింది. ఈ భక్తియుక్త సేవ యందలి ఈ నవ విధానమును అభ్యసించడం ద్వారా మానవుడు ఆధ్యాత్మిక చైతన్యమునకు ఉద్ధరింపబడును. సో ఈ చాప్టర్ కన్క్లూజన్ ఇంచుమించుగా మనకి ముందుకు వెళుతున్న కొద్దీ దిస్ ఈస్ వాట్ విల్ అండర్స్టాండ్. యూ హ్యావ్ టు పిక్ వన్ ఆఫ్ ది 9 భక్తి ప్రాసెస్ పిక్ ఏదో ఒక భక్తి ప్రాసెస్ పట్టుకుని మనం భక్తిలోకి వెళ్ళాలి అనేది మనకు తెలుస్తుంది. అది ముందే మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఇందులోంచి నువ్వు నేర్చుకోవాల్సిన కన్క్లూజన్ ఏమిటయ్యా అని మనకు చెప్తున్నారు అంటే భక్తిలోకి వెళ్ళడానికి ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవడం కోసం ఈ చాప్టర్ ఉపయోగపడగలగాలి. ఆ విధంగా హృదయం భౌతిక కాలుష్యం నుంచి శుద్ధి పడినంతటనే అతడు శ్రీకృష్ణుడికి సంబంధించిన జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకోవాలి. వాస్తవమునకు జీవుడు భౌతికావస్థకు సంబంధించిన వాడు కాదనే విషయమును గ్రహించటం మాత్రమే సరిపోదు. అది ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభము మాత్రమే. పిదప ప్రతి ఒక్కరూ దేహమునకు సంబంధించిన కార్యకలాపములకు దేహాత్మ భావన తొలగిన వాని ఆధ్యాత్మిక కార్యకలాపములకు నడిగల భేదమును చక్కగా గుర్తింపవలేను. సో కేవలము భగవంతుడి గురించి తెలుసుకున్నంత మాత్రాన పని అయిపోదయ్యా. భగవంతుడి గురించి తెలుసుకుని దాన్ని విజ్ఞానము దానిని ఎట్లా మలుచుకుని ఈ 9 భక్తి మార్గములలో ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. సో హృదయాన్ని శుద్ధి చేసుకోవడం వలన జరిగే లాభాలు ఏంటో చెప్పుకొస్తున్నారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆధ్యాత్మిక అనుభూతికి ఆరంభ స్థితి అవుతుంది. అంతేకాదు పిదప ప్రతి ఒక్కరూ దేహానికి సంబంధించిన కార్యకలాపములకు దేహాత్మ భావనను తొలగిన వాని ఆధ్యాత్మిక కార్యకలాపముల నడుమ గల భేదమును చక్కగా గుర్తించగలుగుతారు. సో భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలు. ఎప్పుడైతే భగవంతు తత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో ఈ ఆత్మకు సంబంధించిన విషయాలన్నీ ఎట్లాగ చేసుకోగలగాలి భౌతిక స్థితిలో ఉంటూ. భౌతిక ప్రపంచంలో మనకున్న ముందు ఎప్పటి నుంచి చెప్పుకొచ్చాము, ఈ ఇంద్రియాలు, మనకుండే శరీరము, ఇవే మనకున్న ఈ అవయవాలు మాత్రమే ఆయుధాలు. దేనికి ఆయుధాలు అయ్యా ఇవి అంటే ఆధ్యాత్మికతను తెలుసుకోవడం కోసం. అది దేనికి వాడుకుంటున్నామన్న స్వేచ్ఛ మనకుంది.
భౌతిక ప్రపంచాన్ని అనుభవించడానికి వాడుకుంటున్నామా? భౌతిక ప్రపంచాన్ని అనుభవించినా అనుభవించకపోయినా ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవడం కోసం వాడుకుంటున్నామా? ఆధ్యాత్మిక తత్వం తెలుసుకోవడము మరింత ఇంపార్టెంట్. దానికోసము ఈ భౌతిక విషయాలని మనం ఉపయోగించుకోగలగాలి. అదే ఈ గుహ్య నాలెడ్జ్ అంటే. శ్రీకృష్ణ భగవానుని మహత్తరమైన శక్తిని గూర్చి, అతని వివిధ మహత్యముల గూర్చి, ఉన్నత న్యూన ప్రకృతుల గూర్చి మరియు సమస్త భౌతిక జగత్తుని గూర్చి ఇదివరకే సప్తమాధ్యాయమును చర్చించున్నాం. ఇప్పుడు ఈ నవమాధ్యాయమున ఆ భగవానుని వైభవములు మరింతగా విశదీకరింపబడి ఉన్నాయి. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు? ఈ శ్లోకము నుండి అనసూయవే అంటే అసూయ లేని అని సంస్కృత పదం కూడా మిక్కిలి ప్రధానమైంది. సాధారణంగా గీతా వ్యాఖ్యాతలు మహా విద్వాంసులైనను దేవాది దేవుని శ్రీకృష్ణ పట్ల అసూయని కలిగి ఉందరు. జ్ఞానవంతులైనప్పటికీ గొప్ప పండితులు కూడా భగవద్గీతని అసమంజసమైన వ్యాఖ్యానములను రచించుచుందరు. వారు శ్రీకృష్ణుని పట్ల అసూయ కలిగి ఉన్నందువలన వారి వ్యాఖ్యానములు వ్యర్థములై ఉండదు. కేవలము భగవద్భక్తులచే రచింపబడినట్టి వ్యాఖ్యానములు మాత్రమే వాస్తవమునకు ప్రామాణికములై ఉన్నవి. అసూయాగ్రస్తుడైన వాడెవ్వడును భగవద్గీతను యథాతథముగా వివరింపలేడు మరియు శ్రీకృష్ణు గూర్చిన సంపూర్ణ జ్ఞానమును అందించడు గాని చేయలేడు. శ్రీకృష్ణు గూర్చి ఎరుగకయే విమర్శలు కావించేవాడు నిశ్చయముగా మూర్ఖుడు. కనుక అట్టి వ్యాఖ్యానమును జాగృతితో త్యజింపవలెను. శ్రీకృష్ణుని పరమ పవిత్రుని గాను, దివ్య పురుషుని గాను, దేవాది దేవుని గాను గ్రహింపగలిగిన వారికి ఈ అధ్యాయము మిక్కిలి ప్రయోజనకరములు కాగలవు. సో ఈ అధ్యాయం నుంచి మనం బెస్ట్ ఆఫ్ ఇట్ మనం గ్రాప్ చేయాలంటే ఏం చేయాలి అంటే, భగవంతుని తాలూకా పరమ పవిత్రతని గ్రహించగలగాలి, ఆయన దివ్యత్వాన్ని గ్రహించగలగాలి. అది గ్రహించి ఆయనకి ఇవ్వాల్సిన స్థానంలో ఆయన నిలబెట్టగలిగినప్పుడు మాత్రమే దివ్య పరమ పురుషుని గాను, దేవాది దేవుని గాను గ్రహించిన వారికి మాత్రమే ఈ గుహ్యతరమైన ఈ నాలెడ్జ్ అర్థం అవుతుంది. సో విత్ దట్ ఇంట్రడక్షన్ we'll have to get into the chapter. Any questions so far? విక్రమ్ ప్రభు, సుజాత మాతాజీ. ప్రభుజీ ఒక చిన్న క్వశ్చన్ ప్రభుజీ. ఇది బాగానే ఉంది ప్రభుజీ. మీరు ఫస్ట్ అసూయ పడకూడదు పక్కన వాళ్ళ మీద అంటే చెప్పారు, అది కొంచెం అర్థం కాలేదు ప్రభుజీ. అంటే ప్రభు మనకుండే అనర్థాలలో అసూయ ఒకటి. అవును. అసూయను ఓవర్కమ్ చేయడం ఎట్లాగా అన్నది చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రభు. ఎందుకంటే అసూయను ఎందుకు ఓవర్కమ్ చేయాలి అంటే, అసూయతో ఉన్నంతసేపు కూడా చాంటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ఆ చాంటింగ్ చేస్తున్నా సరే కూడా మనకి ఆ విషయాలే గుర్తుకొస్తూ ఉంటాయి. అవును గురుజీ. ఈ అసూయను ఓవర్కమ్ చేయాలి అంటే దానికి సొల్యూషన్ ఒకటే. ఎందుకంటే ప్రభు ఎట్ ద ఎండ్ ఆఫ్ ఇట్, when you are being praised or somebody else is being praised, it makes no difference in spiritual aspect. But materialistic గా ఉండే ఆ విషయాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. The only way to overcome that is you go face to face, go head on to him and praise him for his good qualities. ఏ నిమిషం మనకి ఒక వ్యక్తి మీద అసూయ ఉందో ఆ వ్యక్తిని కలిసి ఆయనలో ఉండే కొన్ని మంచి విషయాలు మనం గుర్తు తెచ్చుకుని వాటిని పొగిడేస్తే మనకి ఆయన మీద ఉన్న అసూయ పోతుంది. That's what I mean. భగవంతుడి విషయంలో కూడా the more you love him, the less you will hate him. That's it. More you భక్తితో సేవ చేస్తున్న కొద్దీ ఆయన మీద అసూయ తగ్గిపోతుంది. సో ఏంటంటే ప్రభు, ఇప్పుడు ఇది సర్వీస్ చేయకుండా, ఇటువంటి సేవ చేయకుండా, చాంటింగ్ చేయకుండా భగవంతుడి గురించి చెప్పుకుంటూ వచ్చామనుకోండి, వాళ్ళు భగవంతుడిని కూడా మరొక వ్యక్తి రూపంలోనే చూస్తూ ఉంటారు. భగవంతుడు ఏం కాలంలో చేయగలుగుతాడు, భగవంతుడికి పరమ శక్తివంతుడు అంటే ఎందుకు ఆయనకి అన్ని శక్తులు ఉండాలి, నాకెందుకు ఆ శక్తులు ఉండకూడదు, నేను కూడా తపస్సు చేస్తున్నా కొన్ని శక్తులు రావా, ఇదంతా అసూయ మాట. దిస్ ఇస్ ప్యూర్లీ ఇన్వీనెస్. ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, బికాస్ యూ డిడ్ నాట్ హ్యావ్ ప్రాపర్ ఫౌండేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్ గాడ్. Because you have not learned the art of respecting someone, like Guru Parampara, Guru Sishulu, Guru Enduku. So physically, when you are able to respect someone, then you will be able to respect God, because that person you are respecting is actually surrendered to the God already.
భగవంతుని అర్థం చేసుకుని భగవంతునికి సరెండర్ అయిన వ్యక్తికి మనం సేవ చేయగలిగితే మనం ఆటోమేటిక్గా భగవంతునికి సరెండర్ అవ్వడం నేర్చుకోగలుగుతాం. అది యా మనం అసూయ నాలుగో అసూ యా చెప్పండి ప్రభు. యా అంటే అసూయ అనేది కూడా ఎండ్ ఆఫ్ ద డే అన్ని ఫీలింగ్స్ లాగా అదొక భౌతికమైన ఫీలింగే కదా గురుజీ. ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రేమ అయినా మనం మాట్లాడుకున్నట్టు ఆ ఫీలింగ్స్ అసలు ఫస్ట్ భౌతిక దాని మీద మనకి అసలు ఆ ఇది ఉండకూడదు అనేది ఇది Yes. ఉండకూడదు అనేది రూల్ లాగా కాదు. బేసికల్ గా మన మన నాలెడ్జ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది అదే కదా గురుజీ. Yes. ఏదైనా భౌతిక తత్వం. సో భౌతిక తత్వం చేయి నొప్పి పెడుతుంది, కాలు నొప్పి పెడుతుంది. యా ఇది భౌతిక తత్వమే, రైట్? యా సో చేయి నొప్పో కాలు నొప్పో విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లవ్ ఫర్ గాడ్, యా but envy will influence your love for God. యా If you're envious on God, it influences your love for God. రెండు భౌతిక తత్వాలే. కాలు నొప్పి చేయి నొప్పి కూడా భౌతిక స్థితికి సంబంధించిన విషయం. అసూయ కూడా భౌతిక స్థితికి సంబంధించిన విషయం. కానీ అసూయ ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఆటంకం అయిపోతుంది. దట్ స్టాండ్స్ యాజ్ ఎ బ్యారియర్ బేసికలీ. That's why it is very, very important that we overcome that feeling, especially for God. ఎథిజం అంతా అక్కడి నుంచి వచ్చింది. భగవంతుడు అంత గొప్పవాడు, నేను అంత గొప్పవాడని, చాలా మంది మనము ఆయన అణు ఆత్మలమే, అణుశక్తులమే. సో ఐ కెన్ ఆల్సో బి ఈక్వల్లీ గ్రేట్. వై he should be only he be great? అసూయ is what అసూయ is. నాగప్రభు. ప్రభుజీ అంటే ఇది అప్పుడు ఇప్పుడు అంటే ఇది నా ఫీలింగ్ అది ప్రభుజీ. ఎప్పుడు ఒకసారి అనిపించేది అసూయలా కాదు కానీ దేవుడు నాకే సేవ చేయాలి అంటే సెల్ఫిష్ దేవుడు అంటే ఆ ఫీలింగ్ వస్తుంది ప్రభుజీ. అప్పుడు ఎలా ప్రభుజీ? నాకు అర్థం కాలేదు. దేవుడు నాకే సేవ చేయాలి, నాకు అర్థం కాలేదు. అంటే దేవుడికి ఇట్లా భక్తి సేవ చేస్తేనే మోక్షంగానే వస్తుంది అంటే దేవుడు కూడా సెల్ఫిష్ అని ఫీలింగ్ వస్తుంది. అది అసూయ నుంచి వచ్చిందే. అది అసూయేనా ప్రభుజీ? అసూయ నుంచి వచ్చిన ఫీలింగే. Yes, that is అసూయ నుంచి వచ్చిన ఫీలింగ్. Yes, why should I do it to him only? What is it? అంటే వై షుడ్ కాదు ప్రభుజీ, అట్లా చేస్తేనే మోక్షం ఇస్తాడా? అట్లా చేస్తేనే మోక్షం ఇస్తాడా అనేది కాదు ప్రభు. అట్లా చేస్తేనే ప్రేమ పొందగలము. ఓకే, అట్లా చేస్తేనే ప్రేమ పొందగలము. ఓకే ప్రభుజీ. అట్లా ప్రేమ ఉంటే అట్లా చేయడానికి మనకి ఎటువంటి ఆటంకము ఉండదు. So you love your child, there's no condition for it. Yes ప్రభుజీ, కరెక్ట్. You love your wife, there's no condition for it. నేను ప్రేమగా చూసుకుంటేనే తను నాకు ఈ సేవ చేస్తుందా, నేను ఆ కండిషన్ ఏమీ లేదు. బికాస్ దట్ ఈస్ యూ లవ్ అండ్ దెన్ దేర్ ఇస్ నో కండిషన్. రియల్ టైమ్ వైఫ్ అండ్ హస్బెండ్ కండిషన్స్ ఉన్నాయంటే మళ్ళీ ప్రీనాటల్ అగ్రిమెంట్స్ కండిషన్స్ రకరకాలు వస్తున్నాయి, వేరే విషయం. బట్ వెన్ దెర్ ఈస్ ప్యూర్ లవ్ ఫర్ యువర్ చైల్డ్, you're not doing anything with expectation. There's love. Then because of that service you are doing, maybe there is something else. Your reciprocation is there, but now expectation. Right? Yes, so భగవంతుడి విషయంలో కూడా అటువంటి ప్రేమని మనం చూపించగలగాలి. ఎందుకు చూపించగలగాలి అంటే ఆ జ్ఞానం అర్థమైనప్పుడు చూపించగలుగుతాం. ఆ గుహ్య జ్ఞానం అర్థమైనప్పుడు. That is what this chapter should help basically. Good. Okay, Prabhu. Yeah. So let's get to, these are the 9 different ways of మనకి నవవిధ భక్తి విధానాలు అని చెప్పి 9 భక్తి విధానాలు. ఈ 9 భక్తి విధానాలు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, ఆత్మనివేదనం, ఇలాగ మనకి 9 దాస్యం, సాఖ్యం, ఇలాగ రకరకాల విధాలుగా భగవంతుని భక్తి సేవలు 9 రకాల సేవలు మనం ఇందాక చూసాము. ఆ 9 సేవలకి ఎగ్జాంపుల్స్ ఇవి బేసికల్ గా. సో ఏదో విధంగా మనం సేవను మొదలుపెట్టి భగవంతుడిని ఆ స్థితికి ఎదగలగాలి బేసికల్ గా. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఎవరు చదువుతారు? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ శ్లోకాస్. చదవండి అమ్మా, మంచి శ్లోకం. హరే కృష్ణ ప్రభు. భగవద్గీత. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం
గమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. అనువాదం: ఈ జ్ఞానము విద్యలకెల్లా రాజు వంటిది, సర్వరహస్యములలో పరమరహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగుచేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతమైనది మరియు ఆచరించుటకు మిక్కిలి సౌఖ్యకరమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజ విద్య రాజగుహ్యం. విద్యలకు రాజు, రహస్యాలకు రాజు. రాజ విద్య రాజగుహ్యం. సో రాజ విద్య అంటే మళ్ళీ రెండు విధాలు. దిస్ ఈస్ ద మోస్ట్ రెస్పెక్టెడ్, ద హైయెస్ట్ నాలెడ్జ్. రాజ విద్య, విద్యలలో రాజు. రాజ విద్య, రాజులు నేర్చుకోవాల్సిన విద్య. దెర్ ఆర్ 2 ways to look at it basically. రాజగుహ్యము, రాజగుహ్యం అంటే ద మోస్ట్ సీక్రెట్ నాలెడ్జ్ బేసికలీ. పవిత్రము ఇది ఉత్తమము. దీనికంటే పరమ పవిత్రమైన నాలెడ్జ్ మరొకటి లేదు. దీనికంటే ఉత్తమమైన నాలెడ్జ్ మరొకటి లేదు. సో వన్స్ యూ హ్యావ్ లెర్న్డ్ దిస్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు లెర్న్, నథింగ్ ఎల్స్ టు హ్యాంకర్ ఫర్. ప్రత్యక్ష అవగాహం ధార్మ్యము. ప్రత్యక్ష అనుభూతి ద్వారా అవగాహం అంటే అర్థమయ్యేది ఈ ధర్మము. ఎప్పుడైతే నువ్వు ప్రత్యక్షంగా ఈ ధర్మాన్ని అర్థం చేసుకుంటావో, దీనిని ఇంప్లిమెంట్ చేయడం, సుసుఖం కర్తుమవ్యయం, నిర్వహించడానికి చాలా సులభము, చాలా సుఖముగా ఉంటుంది. సులభం కంటే సుఖము, చాలా సుఖము ఒకటి కాదు. సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి మోస్ట్ డిఫికల్ట్, బట్ యూ విల్ స్టిల్ ఎంజాయ్ ఇట్, right? But that is sukham veru, sulabham veru, right? So sukham ante something that gives you the greatest joy, like parenting. It's not easy, but it gives you the joy. Giving birth to a child, it's not easy, but it gives you that joy basically. అట్లాగా ఈ సుఖం కత్తం అవ్యయం, నువ్వు చేయాల్సిన కార్యాలని చాలా సులభముగా చేసుకోగలడానికి ప్రత్యక్ష అవగాహం. నువ్వు ఎప్పుడైతే దీన్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకుంటావో, దేనిని, ఈ ధర్మాన్ని నువ్వు ప్రత్యక్షంగా ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నువ్వు చేయాల్సిన కర్మ చాలా సులభంగా చేసుకుంటావయ్యా. మళ్ళీ రాజ విద్య అంటే దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ నాలెడ్జ్. ఏంటి? భగవంతుడిని, భక్తిని అర్థం చేసుకోవడం టాప్ మోస్ట్ నాలెడ్జ్. భక్తిని నువ్వు అంటే దాన్ని మించిన, అంటే నువ్వు నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేంత నాలెడ్జ్ ఇంకోటి ఉంది. వీటన్నిటినీ కంటే కూడా అత్యంత విలువైన నాలెడ్జ్ ఏమిటయ్యా అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. So for example, you think today in modern world, making a nuclear bomb might be the greatest knowledge. Understanding the nuclear science, physics, and be able to make a nuclear device might be the greatest knowledge. And then what are you doing with that knowledge? You're actually controlling certain aspects of the society. దాంతో నువ్వు చేయగలిగింది ఏంటంటే కొంత ఫోర్స్ని పెట్టి సొసైటీని కంట్రోల్ చేయగలిగేంత శక్తి ఉంటుందేమో. అంతేగాని ఎప్పుడైతే నీ ఫోర్స్ విత్డ్రా అయిపోతున్నామో ఆ శక్తి వలన వచ్చిన కంట్రోల్ ఆస్పెక్ట్ పోతుంది. కానీ స్పిరిచువల్ నాలెడ్జ్లోనే ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ వస్తుంది. You can impose peace with a nuclear bomb. As long as the bomb is there, you have a peace, basically. And if you impose peace with spiritual knowledge, the peace is there forever, irrespective of anything materialistic, basically. అందువలన ఈ నాలెడ్జ్ రాజగుహ్యమయ్యా. మళ్ళీ రాజ విద్య అంటే రాజులకు ఎందుకు తెలియాలి అంటే ఫర్ ద సేమ్ రీజన్. రాజర్షులకు ఈ నాలెడ్జ్ తెలియగలిగితే అప్పుడు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే సొసైటీ రూల్స్ బేస్డ్ సొసైటీ కాకుండా ఇట్ విల్ బి ఏ ట్రాన్స్ఫార్మేషన్ బేస్డ్ సొసైటీ. అప్పుడు చాలా సులభంగా చేసుకెళ్తారు. ఎందుకంటే ప్రత్యక్ష అవగాహన, వాళ్ళు ప్రత్యక్షంగా అర్థమైంది కాబట్టి, ప్రత్యక్షంగా ఈ నాలెడ్జ్ని అర్థం చేసుకోగలిగితే ధర్మాన్ని ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రోజు ధర్మం ఇంప్లిమెంట్ చేయడం కోసము ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది. ప్రతి ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు ఎన్ని విధాలుగా కష్టపడుతున్నాయి. ఒక చట్టం అని, ఒక శాస్త్రం అని, ఒక న్యాయశాస్త్రం అని, ఒక కోర్టు అని, ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ అని, ఇవన్నిటిని కూడా ఎవడూ పట్టించుకోవట్లేదని చెప్పి దాని వాళ్ళ మీద ఒక న్యూక్లియర్ థ్రెట్ అని, ఇవన్నీ ఎందుకంటే పీస్ తీసుకురావడానికి, ప్రపంచంలో శాంతియుతంగా బతకాలి అని. ఎవరో ఒక లీడర్ శాంతియుతంగా రాజ్యాన్ని పరిపాలించట్లేదు అంటే ఇంకొక పవర్ఫుల్ లీడర్ వెళ్ళి, పవర్ఫుల్ కంట్రీ వెళ్ళి వాళ్ళు మిలిటరైజ్ చేసో లేకపోతే వాడిని అక్కడ తీసేసో మనం చూస్తున్నాము. అర్జెంటీనా, వెనిజులా, సంథింగ్, వెనిజులా ఐ థింక్, రైట్? దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్.
ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజులకి నాలెడ్జ్ తెలిస్తే, రాజు ఆ పవర్ లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ తెలిస్తే ఆటోమేటిక్ గా సొసైటీని సుఖవంతం చేయగలుగుతారు. ఎందుకంటే ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ ని తీసుకొస్తుంది కాబట్టి. దట్ ఈస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్, రైట్? సో ఇది భాష్యం చదువుతాము. దిస్ గాట్ ఎ వెరీ లెంతీ పర్పట్, బట్ లెట్స్ ట్రై టు గో పీస్ బై పీస్. భగవద్గీతలు ఎందలి ఈ అధ్యాయము పూర్వము వివరింపబడిన సకల తత్వములు మరియు సిద్ధాంతముల యొక్క సారాంశమైనందున ఇది రాజ్య విద్యగా పిలువబడుచున్నది. భారతదేశమునందలి తాత్వికులలో గౌతముడు, కణాదుడు, కపిలుడు, యజ్ఞవల్కుడు, సాండిల్యుడు, వైశ్యనరుడు అనువారు ముఖ్యులు. అందులో వేదాంత సూత్ర రచయిత అయిన వ్యాసదేవుడు అత్యంత ప్రధానుడు. కనుక ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానమునందు గాని లేదా తత్వమునందు గాని ఎట్టి కొరతయూ లేదు. అట్టి సమస్త జ్ఞానముకు రాజుగా ఈ నవమాధ్యాయమును శ్రీకృష్ణ భగవానుడు వర్ణించుచున్నాడు. అనగా ఈ అధ్యాయము వేదాధ్యాయము మరియు వివిధ వేదాంత తత్వముల అధ్యాయం వల్ల కలిగిన జ్ఞానం యొక్క సారమై ఉన్నది. గుహ్యము లేదా దివ్యములైన జ్ఞానము ఆత్మకు మరియు దేహమునకు నడుము గల భేదమును అవగాహన చేసుకునే ఎందుకు కేంద్రీకరింపబడి చేత ఈ నవమాధ్యాయపు రాజగుహ్యముగా తెలుపబడుచున్నది. అట్టి రాజగుహ్య జ్ఞానమునకు పరిపూర్ణత్వమే భక్తియుక్త సేవ. సో ఈ మనకి ఇది వేదాంతం చెప్పేవి, వేదాలను చెప్పగలిగేవి ఎన్నో ఉన్నాయి మనకి, లేకపోలేదు. అయినా సరే భగవంతుడు దీనిని రాజవిద్యగా సూచిస్తున్నాడు. అన్నిట్లోని రాజవిద్య రాజగుహ్యమైనది అని సూచిస్తున్నాడు. సో ఇక్కడ మనం క్వశ్చన్ చేయొచ్చు, అదేమిటండి, ఇదే ఇంకా ఆ నాలెడ్జ్ ఉంది కదండి, ఈ నాలెడ్జ్ ఉంది కదండి, వేదాలలో అలాగుంది కదండి, ఇదే ఎందుకు రాజవిద్య అయిందండి, ఇదే ఎందుకు ఇంత సీక్రెట్ నాలెడ్జ్ అని భగవంతుడు ఎలా చెప్తున్నారండి, అది ఇంకా దీనికంటే పవర్ఫుల్ కదండి. ఆ తాత్విక ఆలోచన అంతా కూడా పక్కన పెట్టగలిగితేనే భగవంతుడు అర్థమవుతాడు. భగవంతుడి రాజవిద్య అని చెప్పాడు. భగవంతుడు ఎందుకు చెప్పాడు అన్నది మనం తాత్వికంగా దాన్ని డిస్కస్ చేసే కంటేను, అవునా ఇది రాజవిద్య అని భగవంతుడు ఆల్రెడీ చెప్పాడు కదా, దీన్ని నేను ఎట్లాగా అర్థం చేసుకోవాలి, దీనిని ఎట్లా నేను ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్న ఆలోచన చేయగలిగిన నాడు మాత్రమే మనం భక్తిలోని పురోగతి చెందగలుగుతాము. సో ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డివోషనల్ సర్వీస్ యూ డు నాట్ క్వశ్చన్, we do not question God. You have to take God's word as it is. You have to take God's word and search for why he said so, rather than, why to implement it. He said so, then how can I implement it to get back to him? And the aspect ane dan chodali tapte, why he said so, then compare చేసుకుంటూ తాత్వికంగా చేసుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. భగవంతుడు చెప్పాడు ఇది కరెక్ట్ అని మనం గ్రహించగలగాలి అంతే, రైట్? నెక్స్ట్ పీస్కి వెళ్దాం. సాధారణంగా జనులు ఇట్టి గుహ్యమయ జ్ఞానమునందు కాకుండా భౌతిక జ్ఞానమునందు శిక్షితులై ఉంటారు. సామాన్య విద్యకు సంబంధించినంత వరకు జనులు రాజనీతి, సామాజిక శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, యంత్రశాస్త్రం వంటి వాటితోనే సంబంధములు కలిగి ఉంటారు. ప్రపంచం అంతటా అనేకములైన విజ్ఞాన శాఖలు మరియు గొప్ప విశాలమైన విశ్వవిద్యాలయములు ఎన్నో కలవు. కానీ దురదృష్టవశాత్తు ఆత్మజ్ఞానమును గూర్చి బోధించు విశ్వవిద్యాలయములు గాని విద్యా సంస్థలు గాని ఎక్కడనూ లేవు. వాస్తవమునకు ఆత్మ దేహమునందు మిక్కిలి ప్రధానమైనది. ఆత్మ లేనిచో దేహముకు విలువ లేదు. అయినను జనులు ప్రధానమైన ఆత్మను నిర్లక్ష్యపరుస్తూ జీవితపు దేహ అవసరములకి అధిక ప్రాధాన్యమును ఇస్తున్నారు. భగవద్గీత ముఖ్యంగా 2వ అధ్యాయం నుండి ఆత్మ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పుచున్నది. ఆరంభమునందే శ్రీకృష్ణ భగవానుడు ఈ దేహము నశ్వరమనియు ఆత్మ అనస్వరమనియు అంతవంతు ఈమె దేహ నిత్యస్తోక్త శరీరిణ తెలిపి ఉండేది. ఆత్మ దేహము కంటూ భిన్నమనియు దాని స్వభావమును నిర్వికల్పమనియు నాశరహితమనియు శాశ్వతమని తెలుసుకునేటియే ఆ జ్ఞానమనందలి గుహ్య భాగము. సో మరి గుహ్యతరం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఆత్మతత్వము పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవడం కాదు, ఆత్మతత్వము శరీరతత్వాన్ని అర్థం చేసుకోవడం నుంచి వస్తుందయ్యా. ఈ శరీరానికి భిన్నమైన ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుని దాని ఆనందం కోసము, దాని పురోగతి కోసము, దానిని విముక్తి కోసము. విముక్తి అంటే బంధ విముక్తి, బంధ విముక్తి అంటే శరీర విముక్తి, ఇంకా దానిని
నిలబట్టే విషయాల నుంచి దాన్ని విముక్తి పొందించడమే ముక్తి విముక్తి. ముక్తి అంటే భగవంతుని పొందడం, విముక్తి అంటే భౌతిక ప్రపంచం నుంచి బయటపడడం. కానీ వాస్తవానికి ఆత్మను గూర్చిన పూర్తి విషయం తెలుపుజాలదు. కొన్ని మార్లు కొందరు జనులు జీవాత్మ దేహము కంటే భిన్నమనియు, దేహము నశించిన పిమ్మట లేదా ముక్తి పొందిన పిమ్మట ఆత్మ శూన్యమునందు నిలిచి నిరాకారముగా భావించుచుందరు. కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. దేహమునందు గల క్రియాశీలమైన ఆత్మ దేహం నుండి ముక్తి పొందిన పిమ్మట ఎట్లు క్రియారహితమగును. అట్టి ఆత్మ ఎప్పుడునూ క్రియాశీలమే. ఆత్మ నిత్యమైనచో దాని క్రియాశీలత్వము కూడా నిత్యమై ఉండును. భగవద్ధామమునందులే ఆ నిత్యమైన ఆత్మ యొక్క కార్యకలాపములే ఆధ్యాత్మిక జ్ఞానపు పరమ గృహ్యమైన భాగములు. అనుకునే ఆత్మ యొక్క కార్యకలాపములు ఇక్కడ రాజ్యవిద్యగా పేర్కొనబడినవి. సో చాలా మళ్ళీ ఇక్కడ మళ్ళీ మన ప్రభుపాదుల వారు నిరాకారత్వాన్ని ఆమోదించిన విషయం గురించి చెప్పుకొస్తున్నారు. నిరాకారత్వంలోని ఆ భావనలోని ఆత్మ శరీరంలో ఉన్నంత కాలము దానికి ఉన్న చైతన్యముతో ఉంటుంది. భగవంతునితో విలీనం అయిపోవడం అంటే చైతన్యం శూన్యానికి చేరుకోగలడమే. అది జరిగే పని కాదు. ఆత్మ అక్కడ కూడా క్రియాశీలమే. అది ఎప్పుడూ కూడా దాని బేసిక్ పర్సనాలిటీ పోదు, దాని బేసిక్ ఫండమెంటల్ పర్సనాలిటీ పోదు. అది తెలుసుకోగలడమే రాజ్య విద్య అని చెప్పుకొస్తున్నారు. అంటే ఇంక ఈ చాప్టర్ అయిన తర్వాత ఇంకా మనకి ఇంకెక్కడా కూడా ఇంపర్సనలిస్టిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆస్పెక్ట్ ఉండడానికి వీల్లేదు. అంతే కాకుండా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అనే ఆస్పెక్ట్ కూడా స్ట్రాంగ్ గా మనకి నిలబడగలగాలి. దేవతలకి భగవంతుడికి ఉన్న వ్యత్యాసం అంతా కూడా మనకి చాప్టర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే గుహ్య నాలెడ్జ్ అంటే, గుహ్యతరమైన జ్ఞానము అంటే. భగవద్గీతలో చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నేనే దేవుడిని, నేనే దేవాది దేవుడిని. మీకు ఎదురు కూడా చెప్పుకొచ్చాను. ప్రభుపాదుల వారు ఇస్కాన్ సొసైటీని అమెరికాలో స్థాపిస్తున్నప్పుడు చాలా మంది దీన్ని కృష్ణ కాన్షియస్నెస్ కాదండి, గాడ్ కాన్షియస్నెస్ అని పెడితే మనకి అది మరింత పాపులర్ అవుతుంది అంటే శ్రీ ప్రభుపాదుల వారు ఒకటే మాట అన్నారు. కరెక్టే, ఇది గాడ్ కాన్షియస్నెస్ అయితే ఆ గాడ్ కి ఒక పేరు ఉంది, ఆ పేరు కృష్ణుడు, అందువల్ల ఇది కృష్ణ కాన్షియస్నెస్ అవ్వగలగాలి. భగవంతుడు అంటే మరొక పేరు లేదు, అది కృష్ణుడు మాత్రమే అన్న స్థితిని గ్రహించగలిగిన నాడు మాత్రమే మనం భక్తిలో నిలబడగలము. మీరు ఏ సాంప్రదాయం తీసుకున్నా సరే ఫైనల్ గా అదే ఆ నాలుగు సాంప్రదాయాలు కూడా అదే మాటను చెప్తున్నాయి. అయితే నేను కృష్ణుడే కాకుండా వేరొకటి రాముడిని రూపంలో కొలుస్తాను, విష్ణు రూపంలో కొలుస్తాను, నరసింహస్వామి రూపంలో కొలుస్తాను. దట్ ఈస్ ఓకే, బట్ యువర్ ఫండమెంటల్ thought process has to be solidified that at the end it is Krishna that is the supreme personality of Godhead. The word Godhead అన్న పదం ప్రభుపాదులు వారు మాత్రమే వాడారు. is the supreme personality of Godhead. దేవతల్లో దేవాది దేవుడు, దేవతలతో సంబంధం లేదు. ఇతను దేవతలకి రాజు, దేవతలకి నాయకుడు, దేవతలని శాసించగలిగేవాడు, దేవతల్ని ఆయా స్థానంలో నిలబెట్టిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు అనేది మనం గ్రహించగలగాలి. అదే గుహ్య నాలెడ్జ్ అంటేను. ఓకే, వేద వాంగ్మయం తెలిపినట్టు ఈ జ్ఞానము సమస్త కర్మల యొక్క అత్యంత పవిత్ర రూపమై ఉన్నది. పద్మపురాణం నందు మానవుల పాపకర్మలు విశ్లేషింపబడి వారి పాపములే వారికి మూలమని నిరూపింపబడినది. కామ్య కర్మలు యందు నెలకొనిన వారు ఆ పాప ఫలముల వివిధ రూపములతోనూ మరియు వివిధ దశలతోనూ ఎల్లప్పుడూ బద్దులై ఉంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక వృక్షపు విత్తనమును నాటినప్పుడు అది వెంటనే వృక్షముగా పెరగదు. దానికి కొంతకాలము పడుతుంది. మొదట అది చిన్న మొలకగా నుండి పెదప వృక్ష రూపమును దాల్చి పిమ్మట పుష్పములను ఫలములను అందించింది. ఇట్లు అది సంపూర్ణ రూపమును పొందిన పిమ్మట ఆ వృక్షపు విత్తనమును నాటినవాడు దాని పుష్ప ఫలమును అనుభవించింది. అట్లే మానవుడు ఏదైనా పాపకార్యములను ఆచరించినప్పుడు అది విత్తనము వల్లనే ఫలించుటకు కొంత సమయం తీసుకున్నది. అనగా ఆ కార్యములలో వివిధ దశలుండను కనుక అట్టి పాపకర్మలను నిలిపివేసినను అతడు పూర్వం చేసిన పాపకర్మల ఫలితమును అనుభవించవలసి వచ్చింది. కొన్ని పాపములు బీజ రూపంలో ఉండగా కొన్ని ఫలించి ఉండును. ఫలరూపములు దాల్చిన పాపముల చేతనే మనము కలతను బాధను పొందుచున్నాము, ప్రారంధ కర్మలు. అట్లాగే మన కర్మ సిద్ధాంతాన్ని గురించి మళ్ళీ ఇక్కడ చెప్పుకొస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారయ్యా అంటే ఇవన్నీ కూడా మనకి కొన్నిసార్లు ఆటంకములు అవుతాయి. దేనికి ఆటంకాలు అవుతాయి? భక్తితోని సేవ చేయడానికి ఆటంకాలు అవుతాయి. నేను ఇన్నాళ్ళ నుంచి భగవంతుడికి పూజిస్తున్నాను, సేవ చేస్తున్నాను, అయినా నాకు ఈ కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది?
ఎప్పుడో నువ్వు నాటిన విత్తనం తాలూకా ఫలితం అది. ఎప్పుడో నువ్వు నాటిన విత్తనం తాలూకా ఫలం అది. నేను భక్తిలో ఉండడం వల్లే కృష్ణుడు ఇలా చేశాడండి, అది కూడా ఎప్పుడో నాటిన విత్తనం వలన ఫలము. నీకు మంచి చెడు అనేది జరుగుతున్నది. భక్తి అనేది నీకు భగవంతునికి ఉన్న ఆ బంధము. ఆ బంధంతో ఏం జరుగుతుందో మళ్ళీ నెక్స్ట్ ఇదే పర్పట్లోని ప్రభుపాదులు వారు చెప్తారు. సప్తమాధ్యాయం నందు 28వ శ్లోకంలో వివరింపబడినట్లు అన్ని రకముల పాపకర్మ ఫలములను పూర్తిగా నశింపు చేసుకుని వాడును మరియు భౌతిక జగత్తు యొక్క ద్వంద్వము నుంచి విముక్తిని పొందిన కారణమున పుణ్యకార్యములందు నెలకొన్నట్టు వ్యక్తి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భక్తియుక్త సేవ యందు నెలకొనగలడు. అనగా శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుక్త సేవ యందు నెలకొని వారు సమస్త పాప ఫలముల నుంచి ముందే ముక్తి పొంది ఉన్నారు. ఈ విషయం పద్మపురాణం నందు ఇట్లు నిర్ధారింపబడినది. అప్రారబ్ధ ఫలము పాపం కూటం బిజం ఫలోన్ముఖం మేనైవ ప్రలీయంతే విష్ణు భక్తిరాత్మ నామం భక్తిరాత్మాత్మ నామం. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవ యందు నెలకొని వారికి సర్వ పాప ఫలముల నుంచి ఫలవంతులైనను సంచితములైన లేదా బీజరూపంలో నున్నను అవి క్రమముగా నశించుకోవును. ఎప్పుడైతే నువ్వు భక్తియుక్త సేవలోకి వచ్చావో నీ పాప కర్మలు క్రమముగా నశించిపోతూ ఉంటాయి. అంటే నేను భక్తిలోకి వచ్చేసాను కదండి, ఇదివరకు చేసిన పాపాలన్నీ పోవాలి కదండి. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ టు టోటల్లీ గో అవే. అయితే ఏం జరుగుద్దయ్యా అంటే ఎప్పుడైతే భక్తిలో వస్తున్నామో మనము ఈ పాప పుణ్యాలకి అతీతంగా ఉండే స్థితికి ఎదుగుతాం. అంటే మనకు కష్టం జరిగినప్పుడు దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన స్థితిలో ఉండము, ఎందుకంటే అది మన కర్మానుసారము వచ్చింది. దీనికి నేను రియాక్ట్ అవ్వడం వలన మళ్ళీ బందీ అయిపోతున్నానేమో. ఎప్పుడు రియాక్ట్ అవుతాము? యు లూజ్ సమ్ మనీ. సపోజింగ్ ఈ మోడర్న్ డేస్ లో any problem can be converted to money. That's what capitalism is all about, right? Anything can be converted to money. It costs so much, basically. Buy it, or one way or other you should be able to solve it if you have money, basically, right? So some problem వచ్చిందంటే it's a monetary loss. అనుకోకుండా ఇప్పుడు ఈ కష్టం ఎందుకు వచ్చింది? I mean, there are other problems. I'm not saying health problem కానీ loss of people కానీ ఇవన్నీ కూడా there are different other problems. But for a simple example, కొంత అమౌంట్ ఏదో డబ్బు పోయింది అనుకోండి, ఇది అర్థం చేసుకున్నవాడు అది నా కర్మానుసారము జరిగింది అని అర్థం చేసుకోగలుగుతాడు. అది అర్థం చేసుకున్న తర్వాత అలా అర్థం చేసుకుంటే ద సఫరింగ్ ఈజ్ వెరీ లెస్. లేనప్పుడు ద సఫరింగ్ ఈజ్ వెరీ హై. Why do we have to keep the suffering low? Only when you keep that suffering low, or you'll be able to keep that suffering low because you have a relationship with God. And you need to keep the suffering low because you want to establish your relationship with God. Both go hand in hand. ఆ బాధ తత్వం మనకి తక్కువ ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన భగవంతునితో బంధం ఉన్నప్పుడే. ఆ బాధ తత్వాన్ని తక్కువగా తీసుకోవడం ఎందుకయ్యా అంటే భగవంతునితో బంధం నిలబెట్టుకోవడం కోసం. ఆ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళుతాయి. అది మనం గ్రహించుకోవాల్సిన విషయం బేసికల్ గా. అది మరి కేవలం భక్తులు మాత్రమే ఆ మాత్రమే గ్రహించగలరు. భక్తియుక్త సేవ యొక్క పవిత్రీకరణ శక్తి మిక్కిలి బలవత్తరం ఒకటిచే అది పవిత్రం ఉత్తమం అని చెప్పారు. ఉత్తమం అనగా దివ్యం, తమస్సు అనగా భౌతిక జగత్తు లేక అంధకారం. కనుకనే ఉత్తమం అనగా భౌతిక కర్మలకు అతీతమైనట్టు. కొన్ని మార్లు భక్తులు లౌకికుల వలె కర్మలందు నెలకొనినట్లు కనబడినను వారి భక్తియుక్త సేవా కార్యకలాపములు ఎన్నడూ భౌతిక కర్మలుగా భావింపరాదు. భక్తి యోగమును ఎరిగి దానితో సంబంధమును కలిగిన వాడు మాత్రమే అవి భౌతికములు కావని ఎరుగగలరు. ఇవన్నీ ప్రకృతి త్రిగుణములచే కలుషితములు కాకుండా ఆధ్యాత్మికములను భక్తిపూర్ణములు అయి ఉండును. సో ఎప్పుడైతే ఈ ధర్మాన్ని ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటామో అటువంటి వ్యక్తి మామూలు మనిషిలాగా జీవిస్తున్నట్టు కనబడుతున్నా, ఆయన కార్యకలాపాలన్నీ కూడా భౌతిక కార్యకలాపాల్లా కనబడుతున్నా సరే ఒక ఆధ్యాత్మిక బంధంతో ఉంటాడు. కాబట్టి అతను వీటికి అతీతంగానే నిలబడుతూ చేసుకుంటుంటాడయ్యా. భక్తియుక్త సేవా నిర్వహణము మిక్కిలి సంపూర్ణమైనందున మానవుడు దాని ఫలితమును ప్రత్యక్షముగా పొందవచ్చునని ఇక్కడ తెలిపబడింది. ఈ ప్రత్యక్ష ఫలితము వాస్తవముగా అనుభవపూర్వకమై ఉండను. శ్రీకృష్ణ పవిత్ర నామములు అనగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని
దోషరహితముగా జపించి మానవుడు ఆధ్యాత్మిక ఆనందమును పొందుతూ భౌతిక కాలుష్యము నుండి శీఘ్రమంగా విముక్తుడై పవిత్రుడను. సో మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు, నేను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను కాబట్టి నేను నా భౌతిక ప్రపంచము చాలా సులభంగా ఉంటది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన ఎయిమ్, గోల్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ నాట్ టు మేక్ యువర్ మెటీరియలిస్టిక్ లైఫ్ ఈజీ. దట్ ఈస్ వాట్ వీ హావ్ బీన్ డూయింగ్ ఆల్ అలాంగ్. భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ఏదో ఒక కోరికతో వెళ్తున్నాం. నాకు భౌతికంగా ఉండే ఈ ప్రపంచం నాకు సులభంగా చేయవయ్యా అన్న కోరికతో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎప్పుడూ ఎంటర్ అవ్వలేదు. భౌతిక జీవితంలో సుఖం కావాలి అనుకున్న కోరికతో ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎప్పుడూ ఎంటర్ అవ్వలేము. కోరికతో భగవంతుడి దగ్గరికి వెళ్తే కోరిక తీరుస్తాడు, కానీ ఆ కోరిక భౌతిక బంధం అయిపోతుంది. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. అర్థమవుతుంది కదా ప్రభు? అదే పరమ గుహ్యము, పరమ రహస్యము అంటే బేసికలీ ద మోర్ యు హ్యాంకర్ ఫర్ what you call materialistic solutions because you are worshipping God, that will happen, but it makes you more bound to materialistic world. నేను ఇంత కష్టపడుతున్నా, ఇన్ని చేస్తున్నాను, భగవంతుడు నాకు ఎందుకు ఈ కష్టాలు ఇస్తున్నాడు, నాకు ఎందుకు ఈ సుఖాలు ఇవ్వట్లేదు? ఈ కష్టము సుఖము భౌతికము. ఆ కష్టము సుఖము కోసం భగవంతుడి దగ్గరికి వెళితే మనకున్నే ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్ ని కూడా వృధా చేసుకునేవాళ్ళం అయిపోతుంది. మనకి ఇంతో అంత భక్తి ఆధ్యాత్మికత గురించి ఆలోచిద్దామన్న భావన వచ్చింది, దానిని కూడా వృధా పరుచుకునేవాళ్ళం అయిపోతుంది. మరి భౌతిక కోరికలు కోరుకోకూడదా అండి? మరి ఎటువంటి కోరికలు కోరుకోవాలి? దాంట్లో కూడా ఆధ్యాత్మికత ఉండాలి. ఆధ్యాత్మిక లేని భౌతిక కోరిక భౌతికమే. ఏమి కోరుకుంటే అది భగవంతుడు ఇస్తాడు మన అర్హత ప్రకారము. బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. ఆ ప్యూరిఫికేషను, ఆ జ్ఞాన విజ్ఞానం అది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే ఇందులోంచి మనము తీసుకోగలగాలి. ఈ భగవద్గీత నుంచి ఆ నాలెడ్జ్ని తీసుకోగలగాలి. ఎటువంటి స్థితిలో కర్మని ఆచరించాలి, ఎటువంటి కర్మను ఆచరిస్తున్నప్పుడు ఎటువంటి మనస్థితి మనకి ఉండాలి, ఇవి గ్రహించగలుగుతూ గృహస్థాశ్రమం ఉన్నంతకాలం కర్మలు చేసుకోకపోవడం, కర్మలు లేకుండా తప్పదు కాబట్టి కర్మలు చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ఆ స్థితిలో ఎటువంటి స్థితిలో కర్మ చేయాలి, ఎటువంటి స్థితిలో జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలి అన్న నాలెడ్జ్ మనం ఈ చాప్టర్ నుంచి తీసుకోగలగాలి. రైట్? ఐఎమ్ కన్ఫ్యూజింగ్ మోర్? లేదు ప్రభుజీ, కన్ఫ్యూజింగ్ గా లేదు, బట్ ఇట్స్ ఎ వెరీ డీప్ నాలెడ్జ్. అవును, స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఈజీ. స్పిరిచువాలిటీ పీపుల్ మేడ్ ఇట్ ఈజీ. నువ్వు గుడికి వచ్చి దక్షిణ వేస్తే నీకు ముక్తి పొందిపోతావు, ముక్తి వచ్చేస్తుంది అన్నంత ఈజీ చేసేసారు బేసికలీ. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ ఏ టు డూ లిస్ట్. డివోషన్ ఈజ్ నాట్ ఏ టు డూ లిస్ట్. Devotion is not a to-do list. I have so many things to do. I also have to attend a class. I also have to visit temple. I also have to give some donation. Those are to-do list. That way you will never cross this ocean. Devotion is not it's not a to-do list thing. Things I love post-it లాంటిది దాన్ని మీరు రాసుకునే విషయం. It is something నరాల్లోని దానిని నింపుకోగలిగి భౌతిక జీవితానికి వెళ్ళబుచ్చుకున్నప్పుడు మాత్రమే. బట్ అండర్స్టాండింగ్ దట్ ఇట్స్ నాట్ ఈజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ థింగ్. ఎక్నాలెడ్జింగ్, అండర్స్టాండింగ్, ఎక్నాలెడ్జింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ అన్నదే గొప్ప విషయం కూడా. ఐ మీన్ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు వాట్ యు కాల్ ఇట్, మిమ్మల్ని భయపెట్టాలని కాదు. భయపెట్టడం కాదు ప్రభు, దట్ ఈస్ ద రియాలిటీ కదా. అది ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు, వింటున్నారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత లేదు. చెప్పాల్సిన బాధ్యత. Right? So let's go read through another 5-6 pages ఉన్నది. Let's go through. దీనిని మనం ప్రత్యక్షముగా గమనింపవచ్చును. మానవుడు శ్రవణమునే కాకుండా భక్తియుక్త సేవా సందేశములను ప్రచారం చేయుటకు లేదా కృష్ణ చైతన్య ఉద్యమ కార్యకలాపంలో తోడ్పడినచో
క్రమముగా మానవుడు మరింత ఆధ్యాత్మిక పురోగతిని సాధింపగలడు. ఈ ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి అనున్నది అతని ఏ విధమైన పూర్వపు విద్యలపైన లేదా యోగ్యతలపైన కానీ ఆధారపడి ఉండదు. ఈ విధానము పరమ పవిత్రమైనందున కేవలము దీని యందు నెలకొనట ద్వారానే మానవుడు పవిత్రుడు కాగలడు. బై ఓన్లీ డూయింగ్ డివోషనల్ సర్వీస్ వన్ గెట్స్ ప్యూరిఫైడ్. రైట్? వేదాంత సూత్రములందు కూడా ఇదే విషయం ఇట్లు వివరింపబడినది. ప్రకాశశ్చ కర్మణ్యాభ్యాసత్ అనగా భక్తియుక్త సేవ మిక్కిలి శక్తివంతమైనదగుటచే అట్టి భక్తియుక్త సేవా కార్యములందు నెలకొనినంతనే మానవుడు తప్పక జ్ఞాన వికాసమును పొందును. పూర్వ జన్మన దాసీపుత్రుడైన నారదుని వృత్తాంతము ఇక్కడ ఇందుకు చక్కని నిదర్శనం. ఇది నారదుడి కథ మనకి భాగవతంలో మొదటి అధ్యాయంలోని మొదటి స్కందంలో 4వ అధ్యాయంలో వస్తుంది. 4-5 అధ్యాయం గుర్తులేదు, ఇంచుమించు ఫస్ట్ 4-5 చాప్టర్స్ లోనే వస్తుంది. నారద ముని తన పూర్వజన్మ వృత్తాంతం ఇది. పూర్వము నారదుడు ఇప్పుడు నారదుడిగా ఉంటున్న నారదుని తాలూకు ముందు జన్మలో ఏం చేశాడు. పూర్వ జన్మనందు దాసీపుత్రుడైన నారదుని వృత్తాంతం ఇందుకు చక్కని నిదర్శనం. ఆ జన్మన అతనికి ఉన్నత విద్య గాని ఉన్నత కులమును గాని జన్మించడం జరగలేదు. కానీ అతని తల్లి మహాభక్తుల సేవ యందు నెలకొని ఉన్నప్పుడు అతడు కూడా వారి సేవ యందు నెలకొని. అంటే నారదుడు 4-5 ఇయర్ బాయ్ కింద ఉన్నప్పుడు అతడు అతని తల్లికి అతను ఒక ఇంట్లో పుడతాడు. ఆమె దాసి అంటే ఇంట్లో పని మనిషి రకం మాట, పనులు చేసుకునే వ్యక్తి. తండ్రి ఉండడు, మరి తండ్రి ఏ కారణంతో ఉండడు. అటువంటి తల్లి దగ్గర పుట్టినప్పుడు ఆమె కొంతమంది ఋషులకి సేవ చేస్తూ ఉంటుంది. ఋషులు వస్తే సేవ చేస్తూ ఉంటుంది. ఆమె ఋషులకు సేవ చేసి ఆ వాళ్ళు వదిలేసిన అన్నాన్ని ప్రసాదం కింద స్వీకరిస్తూ ఉంటుంది. అంత భక్తి భావనతో గురు సేవ చేస్తూ ఉంటుంది. నారదముని కూడా తల్లినే ఫాలో అవుతూ అదే పనులు చేసుకుంటూ ఉంటాడు. కొన్ని మార్లు తల్లి లేనటువంటి సమయం స్వయంగా అతి గొప్ప భక్తులని సేవిస్తుండేవాడు నారదముని. స్వయంగా ఇట్లా చెప్తున్నాడు. ఆయన చెప్తున్న విషయం భాగవతంలో అది 1.5వ అధ్యాయం. శ్రీమద్ భాగవతం నందు ఈ శ్లోకం నందు నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతమును శిష్యుడైన వ్యాసుదేవునికి వర్ణిస్తున్నాడు. చాతుర్మాస సమయంలో గొప్ప భక్తులకు బాల సేవకునిగా సేవలు అందించుచు వారు సన్నిహిత సాంగత్యమును పొందితినని నారదుడు చెప్తున్నాడు. వారి ఆహార పాత్రలను శుభ్రం చేయటందు నెలకొని అతడు కొన్ని మార్లు పాత్రలలో ఆ భక్తులు విడిచిన కొద్దిపాటి ప్రసాదమును ఉచ్చిష్టముగా గ్రహింపదలిచింది. పిమ్మట ఉచ్చిష్టమునకై వారిని అద్దించి వారి అనుమతితో వారిని బుధించి తత్ఫలితముగా సర్వ పాప ఫలముల నుంచి విముక్తుడయ్యాడు. అట్లు ఆ భుక్త శేషమును సేవింపగా క్రమముగా అతడు కూడా ఆ మునుల వలనే పవిత్ర హృదయుడయ్యాడు. ఆ గొప్ప భక్తుడు శ్రవణ కీర్తనం ద్వారా నిరంతర భక్తియుక్త సేవా అభిరుచిని ఆస్వాదిస్తూ ఉండెను. నారదుడు కూడా క్రమముగా అదే రుచిని పెంపొందించుకుని నారదుడు ఇంకను శ్రీమద్ భాగవతం నుండి ఇట్లా చెప్తున్నాడు. సో జనరల్ గా మునులు ఋషులు ఏం చేస్తారంటే, సన్యాసులు ప్రతి చోట కూడా భగవంతుని భక్తి గురించి చెప్పుకుంటూ భక్తి ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే చాతుర్మాసం 4 నెలలు మాన్సూన్ సీజన్, వర్షాకాలంలోని తిరగడం కష్టం కాబట్టి ఆ 4 నెలలు ఉండి చాతుర్మాసం నోముని అభ్యసిస్తుంటారు. సో దాంట్లో ఎక్కడ కంఫర్ట్ వచ్చేయకుండాను మళ్ళీ ఆ నోముని, చాతుర్మాస నోముని ఒక్కొక్క నెల ఒక్కొక్క విషయాన్ని వదిలేస్తూ ఆ ఋషులందరూ ఒక చోట కూర్చుని భగవంతుని గురించి చర్చించుకుంటూ గడుపుతారు. సో నారదముని ఒకసారి ఒక 4-5 ఏళ్ల బాలుడి కింద ఆ ఋషులకి సేవ చేస్తూ ఉన్నాడంట. ఆ తల్లి సేవ చేస్తుంది, తల్లి వెనకాతలు ఇతను కూడా సేవ చేస్తూ వాళ్ళు తినేసినగా మిగిలిన దానిని తాను స్వీకరించి ఆ భక్తిని తను కూడా పెంపొందించుకోవడము జరిగింది. భగవంతుని మీద ఆధారపడడం అన్నది నేర్చుకోవడం జరిగింది అని చెప్పుకొస్తున్నారు. ధార్మ్యం అనే పదమునకు ధర్మ మార్గం అని అర్థము. వాస్తవమునకు నారదుడు దాసీపుత్రుడు. గురుకులమును విద్యాభ్యసించుట అవకాశం అతనికి లభింపలేదు. కేవలం తన తల్లికి ఆమె పనులలో సహకరిస్తూ ఉండేవాడు. కానీ అదృష్టవశాత్తు అతని తల్లి భక్తులకు సేవ చేయ అవకాశం పొందినది. బాలుడైన నారదుడు కూడా అట్టి భక్తుల్ని సేవించే అవకాశమును పొంది వారి సాంగత్యములతో ధర్మముల పరమ లక్ష్యమును పొందగలిగాడు. శ్రీమద్ భాగవతం 1.2.6 చెప్పబడినట్లు భక్తియుక్త సేవయే సమస్త ధర్మముల పరమ లక్ష్యము. ధార్మిక జనులు కూడా సాధారణంగా భక్తియుక్త సేవను పొందుటే ధర్మము యొక్క పరిపూర్ణత్వ స్థితి అని ఎరుగుజాలరు. ధార్మిక జనులు కూడా సాధారణంగా భక్తియుక్త సేవను పొందుటే
ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అని ఎరుగక జాలరు. సో అల్టిమేట్ ధర్మం ఏంటంటే భక్తియుక్త సేవ మాత్రమే అన్న విషయాన్ని గొప్ప పండితులు, ధార్మిక పండితులు కూడా తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పి మనకి ప్రభుపాదులు ఒకసారి గుర్తు చేస్తున్నారు. అష్టమాధ్యాయపు చివరి శ్లోకమునందు ఇదివరకే చర్చింపబడినట్లు ఆత్మానుభూతి కొరకు సాధారణంగా వైదిక జ్ఞానము కావలను వేదేషు యజ్ఞేషు తపస్సేవ. కానీ ఇక్కడ నారదుడు ఎన్నడూ గురుకులములకు వెళ్ళకపోయినను, వేద సిద్ధాంతమును అభ్యసింపకపోయినను వేదాధ్యాయపు అత్యున్నతమైన ఫలమును సాధింపగలిగింది. ఈ విధానము మిక్కిలి శక్తివంతమైన అవుటచే క్రమముగా మనము మత నియమములను పాటించకపోయినను మానవుడు పరిపూర్ణత్వం పొందవచ్చును. కానీ అది ఎట్లు సాధ్యమగునన్నది ఈ విషయం చాందక్యోపనిషత్తులో చెప్పబడినది. మానవుడు విద్యావంతుడు కాకపోయినను, లేక ఎన్నడూను వేదాధ్యాయం చేయకపోయినను, అతను మహనీయులైన గొప్ప ఆచార్యుల సాంగత్యం ఉన్నచో ఆత్మానుభూతికి కావాల్సిన సమస్త జ్ఞానమును పొందగలడని నిర్ధారింపబడినది. ఇదే విషయాన్ని చెప్పుకొస్తున్నారు. సో మనకి కథ నారదుడి తర్వాత ఏం జరుగుద్ది అంటే, 4-5 ఏళ్ళు బాలుడుగా ఉన్నప్పుడు నారదుడికి ఆ తల్లి దగ్గర ఉండి ఋషులకు సేవ చేస్తున్న నారదుడికి ఒకరోజు ఒక పాము కాటుతో తల్లి చనిపోతుంది. 4-5 ఏళ్ళ బాలుడుగా ఉన్న నారదుడికి, అంటే ముందు జన్మలో, నారదుడి ముందు జన్మలో ఆ బాలుడు, ఫర్ ఎగ్జాంపుల్ 4-5-year-old చైల్డ్ డజంట్ హ్యావ్ ఎ ఫాదర్ అండ్ లూజెస్ మదర్. వాట్ షుడ్ హీ బికమ్ రియల్ ఇన్ ద సొసైటీ? ఇవాళ రేపటి మనం అది ఊహించగలిగితే అటువంటి పిల్లడికి ఏమవుతుంది? కొంచెం ఊహ వచ్చిన తర్వాత తండ్రి లేనప్పుడు నా తల్లిని కూడా తీసుకెళ్ళిపోయాడు, అటువంటి వ్యక్తి దేవుడా అన్న క్వశ్చన్ చేసి వస్తాడు. దే విల్ బికమ్ యాంటీ పీపుల్, బేసికలీ యాంటీ సోషల్ కూడా అయిపోతారు బేసికల్గా. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ట్రస్ట్ ఇన్ ఎనీథింగ్ బేసికలీ. వై డిడ్ గాడ్ చూస్ మీ టు ఫేస్ సో మచ్ ట్రబుల్ ఇన్ లైఫ్ అని. కానీ నారదమునికే ఆ బాలుడికి ఈ ధర్మం అప్పటికే అర్థమైపోయింది. 4-5 సంవత్సరాలు అప్పుడే జీవితాన్ని ధర్మంగా నడిపించుకోగలగాలి, నేను నడవడానికి భగవంతుడి తోడు వెతుక్కోవాలి, భగవంతుడిని తోడు వెతుక్కుంటే ఆయన నన్ను తీసుకువెళ్తాడు, నన్ను నడిపిస్తాడు అన్న భావంతోని ఆ ఋషుల సాంగత్యము తాలూకు ఫలితం ఇది అని చెప్పి మనకి భాగవతంలో వస్తుంది. 1.5 అధ్యాయంలో, 1వ స్కందం 5వ అధ్యాయంలో బేసికలీ. అంటే ఆ ధర్మానికున్న పవర్ అటువంటిది. దాన్ని ఎప్పుడైతే మనం కరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతామో అది అటువంటి నారదమునిలా, అంటే అటువంటి 4-5 ఏళ్ల బాలుడిని కూడా అతను నిలబెట్టగలిగింది ధర్మము అని చెప్పి మనకు ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. సో మనం నిజంగా తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మానవుడు విద్యావంతుడు అయినా కాకపోయినా సరే అటువంటి గొప్ప ఆచార్య సాంగత్యం ఉంటే ఆత్మానుభూతికి కావాల్సిన సమస్త జ్ఞానమును పొందగలడు. భక్తియుక్త సేవా విధానము మిక్కిలి సుఖకరమైనది, సుసుఖం. ఎందుకు అనగా భక్తియుక్త సేవ విష్ణు యొక్క శ్రవణ కీర్తనాదులను కలిగి ఉండును. శ్రవణం కీర్తనం విష్ణు. మానవుడు భగవానుని వైభవను శ్రవణం చేయవచ్చును, లేక ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ప్రామాణికాచార్య చేయ తాత్విక ప్రవచనములకు వెళ్ళవచ్చును. సో భక్తి ఎందుకు సుఖమో చెప్పుకొస్తున్నారు. కేవలం కూర్చుని వాటిని శ్రవణం చేసినంత మాత్రమే మానవుడు జ్ఞాన సముపార్జన చేయగలడు. భగవానికి అర్పింపబడిన రుచికరమైన పదార్థములను శేషముగా ప్రసాద రూపంలో గ్రహింపవచ్చును. ఈ విధముగా ప్రతి దశయందును భక్తియుక్త సేవ ఆనందముతో కూడి సుఖకరం అయి ఉండును. మిక్కిలి పేదరికంలో కూడా మానవుడు ఈ భక్తియుక్త సేవను అవలంబించవచ్చు. భక్తుడు ఏది అర్చించినను దానిని తాను ప్రీతితో స్వీకరించరని శ్రీకృష్ణ భగవానుడు పలికింది. పత్రం పుష్పం ఫలంతో ఏది ఇచ్చినా సరే భక్తితో ఇస్తే భగవంతుడు స్వీకరిస్తాడు. ఇట్టి సాంఘిక స్థితి ఉన్నందునను మానవుడు ప్రపంచమునందులో అన్ని ప్రదేశములందునను సులభముగా లభించినట్టు పత్రం, పుష్పము, ఫలము, జలము వంటి వాటిని అర్పించినచో భగవానుడు వాటిని తప్పక అంగీకరించును. ఇందుకు చరిత్ర యందు ఎన్నో ఉదాహరణలు కలవు. శ్రీకృష్ణ భగవానుని పాదపద్మలకు అర్పింపబడిన తులసి పత్రములను ఆస్వాదించడం ద్వారా సనత్ కుమారుని వంటి గొప్ప ఋషులు మహాభక్తులైరు. కనుకనే భక్తియుక్త సేవా విధానం మిక్కిలి సరళమైనది. దీనిని ఎవరైనాను అత్యంత ఆనందముతో నిర్వహించవచ్చు. తనకు ప్రేమతో సమర్పించే వాటిని మాత్రమే భగవంతుడు స్వీకరించును. సో భగవంతుని చేరుకోవాలంటే మనకి కావాల్సింది జ్ఞానము కాదయ్యా, భక్తి మాత్రమే. భక్తితో ఏమిచ్చినా భగవంతుడు దాన్ని ప్రేమతో దాన్ని స్వీకరిస్తాడు, అట్లాగే రెసిప్రోకేట్ అవుతాడు. అది తెలుసుకోవడమే ఈ గుహ్య నాలెడ్జ్, గుహ్య జ్ఞానం అంటేను. భక్తియుక్త సేవ నిత్యమనియో ఇక్కడ చెప్పబడింది. అది ఎన్నడూ మాయావేద తత్వవేత్తలు చెప్పబడినట్టుది కాదు. వారి కొన్ని మార్లు భక్తియుక్త సేవా విధానములు అవలంబించినను
దానిని ముక్తి పొందు వరకే కొనసాగిస్తారు. మరియు ముక్తిని పొందిన పిమ్మట తాను భగవానులో ఐక్యమవుదామని భావిస్తారు. కానీ అట్టి తాత్కాలికమైన భక్తియుక్త సేవ శుద్ధ భక్తియుక్త సేవగా అంగీకరింపబడదు. సాయుజ్య ముక్తిని టోటల్ గా నిరాకరిస్తున్నారు ఇక్కడ. సాయుజ్య ముక్తిలోని నువ్వు ఏ బ్రహ్మము దాకా వెళుతున్నావు, దట్ ఈస్ ఆల్సో ఏ సెల్ఫిష్ రీజన్. బ్రహ్మంతో ముక్తి పొంది ఇంక నేనేమి మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు అనుకోవడం కూడా ఆత్మ ఒక సెల్ఫిష్ రీజన్ తోని భక్తిని అవలంబించుకుంటున్నది అని చెప్తున్నారు ప్రభుపాదులు వారు. మరి భక్తి తాలూకు ఎండ్ రిజల్ట్ ఏమవ్వాలి అంటే ముక్తి అని చెప్తున్నాం. మరి ముక్తి తాలూకు డెఫినేషన్ ఏమిటయ్యా అంటే నిరాకారంలో ఐక్యం అవడం కాదు, ఎటర్నల్ గా భగవంతుడికి సేవ చేయగలడము. ముక్తి తాలూకా ఫైనల్ గోల్ ఏమిటయ్యా అంటే భగవంతుడికి ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉండడము. మరి ఆ ముక్తికి కావాల్సింది ఏంటంటే భౌతిక విముక్తి. భౌతిక విముక్తి పొందాలి అంటే భగవంతుని సేవతోనే పొందగలరు. సేవాభావాన్ని అవలంబించుకోవడం చాలా ఇంపార్టెంట్. సేవాభావాన్ని ఎందుకు అలవాటు చేసుకోలేకపోతున్నామయ్యా అంటే ఎక్కడో ఇంకా అసూయ ఉంది కాబట్టి. దేవాది దేవుని ఔన్నత్యాన్ని గ్రహించలేకపోవడము, ఆయన తాలూకా గొప్పతనాన్ని గ్రహించలేకపోవడము, ఏ కండిషను లేకుండా ఆయనకి సేవ చేయగలడము అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే ముక్తి పొందుతాము. ఆ ముక్తి ఏమిటయ్యా అంటే ఎల్లప్పుడూ భగవంతుని సేవలో ఉండగలడు. మరి ఎల్లప్పుడూ భగవంతుని సేవలో ఉన్నప్పుడు అది గోలోకంలో జరుగుద్దా, వైకుంఠ లోకంలో జరుగుద్దా, భూలోకంలో జరుగుద్దా, పాతాళ లోకంలో జరుగుద్దా, ఆయన ఎక్కడ మనకి సేవ చేయమంటే అక్కడికి వెళ్ళి సేవ చేయగలిగే విధముగా మన మనస్తత్వాన్ని, ఆత్మతత్వాన్ని మనము పెంపొందించగలగాలి. రైట్? సో భక్తి మీన్స్ సర్వీస్. వెన్ యూ డూ దట్ అన్కండిషనల్లీ యూ గెట్ లిబరేషన్. the definition of liberation is eternal service to God. నిజమైన భక్తియుక్త సేవ ముక్తి పొందిన పిమ్మటను కొనసాగుతూనే ఉండును. భగవద్ధామం చేరినప్పుడు భక్తుడు దేవాది దేవుని సేవ యందే నెలకొని ఉండును. అంతేకాకుండా అతడు పరమ పురుషునితో ఐక్యం ఒకటికి ఎన్నడూ ప్రయత్నింపడు. నేను ఐక్యమైతే అక్కడ నేను ఇంకేం సేవ ఉండదండి. సేవ లేకపోతే నేను మీతో ఐక్యం అయ్యే ఉద్దేశం లేదు. నాకు నేను మీకు సేవ చేయగలడాము. సేవ అదే నా జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం కాదు, ఆత్మ తాలూకా గమ్య లక్ష్యము. బేసిక్ భగవద్గీత 18.54 నుండి చెప్పినట్లు ముక్తి పిదపనే నిరంతర భక్తియుక్త సేవ ఆరంభమవును. మానవుడు ముక్తిని పొంది బ్రహ్మభూత స్థితి యందు నెలకొన్నప్పుడే వాస్తవమైన భక్తియుక్త సేవ ఆరంభమవుచున్నది. సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగయోగము లేక మరొక ఏ ఇతర యోగముల ద్వారాను శ్రీకృష్ణ భగవాన్ పరిపూర్ణముగా అవగాహన చేసుకున్నట్టు ఎవ్వరికి సాధ్యము కాజాలదు. ఈ యోగా పద్ధతుల ద్వారా భక్తి యోగ వైపులకు మానవుడు కొంత ప్రగతిని సాధింపవచ్చునేమో గాని భక్తియుక్త సేవా స్థితికి రాకుండా ఎవ్వరూ దేవాది దేవుని యథార్థముగా అవగాహము చేసుకున్న జాలరు. సో ఏ పద్ధతిలో అయినా ఫాలో అయితే కొంతవరకు భక్తి వైపు రావచ్చునేమో కానీ భక్తియుక్త సేవా స్థితికి రానిదే భగవంతుని అర్థం చేసుకోవడము మన వల్ల కాదు. కనుకనే మానవుడు భక్తియుక్త సేవా విధానం నిర్వహిస్తూ ముఖ్యంగా మహాత్ముల ద్వారా శ్రీమద్ భాగవతమును లేదా భగవద్గీతను శ్రవణము చేయటం ద్వారా పవిత్రుడైనప్పుడే శ్రీకృష్ణ గూర్చిన జ్ఞానమును అవగాహన చేసుకోగలడని శ్రీమద్ భాగవతము నిర్ధారింపబడినది. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగిత అనగా హృదయం కల్మషముల నుండి శుద్ధి పొందినప్పుడే మానవుడు భగవత్తత్వమును నేరవగలడు. ఈ విధముగా కృష్ణ చైతన్య విధానము లేక భక్తియుక్త సేవా విధానము విద్యలలోకెల్లా మరియు రహస్య జ్ఞానములకెల్లా రాజై ఉన్నది. ధర్మము యొక్క పవిత్ర రూపమైన దీనిని ఎట్టి కష్టము లేకుండా ఆనందముగా నిర్వహింపవచ్చును. కనుకనే ప్రతి ఒక్కరూ ఈ భక్తి మార్గమును తప్పక అవలంబించవలసి ఉన్నది. సో ఈ రాజగుహ్యమైనది ఏమిటయ్యా అంటే భగవంతునికి భక్తితో సేవ ఎట్లా చేయాలి, భక్తితో సేవ చేస్తేనే ముక్తి అని తెలుసుకోవడమే ఆ రాజగుహ్యమైన నాలెడ్జ్. అది పవిత్రమైన నాలెడ్జ్. ఎందుకు అది పవిత్రమైంది అంటే అది మాత్రమే మనం ముక్తి వైపు తీసుకువెళుతుంది. ఇది మనం తెలుసుకోగలుగుతాము ఈ చాప్టర్ నుంచి అని చెప్పి మనకి ప్రభుపాదుల వారు ఇంత పెద్ద పర్పట్ రాయడం జరిగింది.
రైట్. సో అది అది రాజవిద్య రాజగుహ్యం పవిత్రము మీద ఉత్తమం ప్రత్యక్ష అవగామం ధార్మ్యం సుసుఖం కర్తం అవ్యయం. సో ఎప్పుడైతే మనం ఆ భగవంతునికి ఎటువంటి కండిషన్స్ లేకుండా సేవ చేసే విధానాన్ని అలవర్చుకుంటామో అప్పుడు మాత్రమే ముక్తిని పొందగలము అని గ్రహించగలడమే రాజవిద్య. అది అది ఏంటి పాటించడం అంత కష్టమైంది కాదు. ఎందుకంటే ఆ ఒకసారి దానిని ఆ జ్ఞాన విజ్ఞానాన్ని గ్రహించగలిగితే అది పాటించడం అంత కష్టమైంది కాదు. ప్రత్యక్షంగా దానిని అనుభవించిన నాడు ప్రత్యక్షంగా అనుభవించడం అంటే ఏమిటి? ఆ భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకుని ఆ ఆనందాన్ని చవి చూడడం. ఎప్పుడైతే అది చూస్తామో ఇంకా మన కర్తవ్యాలు నిర్వహించడము చాలా సులభంగా ఉంటుంది. ధర్మమైన మన కర్తవ్యాన్ని నిర్వహించడం చాలా సులభంగా ఉంటుంది అని గ్రహించగలిగాం. రైట్? ఇవి క్వశ్చన్స్. 3వ శ్లోకం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుక్త సేవ యందు శ్రద్ధ లేని వారు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ భౌతిక జగత్తునందు జనన మరణ మార్గమునికే తిరిగి వస్తున్నారు. సో ద ఆపోజిట్ ఆఫ్ సంబడి హూ డస్ నాట్ ఇన్కల్కేట్ దిస్ హ్యాబిట్, ఈ సేవ భక్తి సేవ అనేది ఇన్కల్కేట్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏమిటో 3వ శ్లోకం నుంచి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. So if there are any questions, let us discuss for some time and then we'll close the class today. I know శ్లోకాలు ముందుకు నడవాలి, బట్ ఈ రెండు ఇంపార్టెంట్ కాబట్టి ఇది డిస్కస్ చేయడానికి మన క్లాస్ అయిపోయింది, బట్ దట్స్ ఓకే. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి విక్రమ్ ప్రభు. క్వశ్చన్ గురించి ఇప్పుడు ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నది ఎప్పుడైతే మనకి మోక్షం వచ్చిద్దో మోక్షం తర్వాత కూడా కంటిన్యూ చేయాలి, మనం దానికోసం ఇది చేయకూడదు అనేది పాయింట్ వచ్చింది కదా గురూజీ. అసలు ఫస్ట్ మనం మోక్షం కావాలి అనుకుంటున్నా మనం దేవుణ్ణి ప్రార్థించకూడదు కదా గురూజీ ఫస్ట్. ఎందుకంటే మనకు మోక్షం ఏ రోజున వచ్చిద్దో మనకే తెలియదు కదా. లైక్ మనం ఆ పాయింట్ బేస్డ్ గా ఇఫ్ వి కీప్ ప్రేయింగ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ సెల్ఫిష్ కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ద డే మనం మన మీరు లైక్ ఎప్పుడో మనం 4 months బ్యాక్ ఎప్పుడో మనం దీని గురించి మాట్లాడుకున్నాం గురూజీ. ప్రహ్లాద వర నరసింహ అని అనేదే ప్రహ్లాదుడి టైప్ ఆఫ్ భక్తి ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కోరిక లేని భక్తితోనే మనం ఆ దేవుణ్ణి చేరగలం గాని ఇది కావాలి అది కావాలని మనం ఏం చేసుకుంటే ఏది జరగదు కదా గురూజీ. మనం దానికోసం ఏమి వీటిని వదలట్లేదు కదా. అంటే అలా ఉన్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ముందైతే ఏముంది వెనకైతే ఏముంది గురూజీ. ఎందుకంటే మనకి దేవుడు వచ్చి నీకు ముక్తి ఇచ్చే అవ్వాలా ఇదిగో టికెట్ అని ఎవరుగా గురూజీ. ఆ ఫేజ్ అనేది మనం ఎప్పుడు వెళ్తామో మనకే తెలియదు కదా. ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆ రియలైజేషన్ వచ్చిన వాళ్ళు ఎవరు మనం చూడలా. లైక్ ఇట్లా లైఫ్ ఆఫ్టర్ డెత్ టైప్ లో అంటే లైక్ అంటే ఆ ఫేజ్ పాస్ అయిన వాళ్ళు ఎవరు మనకి కనిపించలేదు కదా గురూజీ. ఎండ్ ఆఫ్ ది డే గోలాకాన్ని చూసి మన దగ్గరికి ఎవరు రాలేదు కదా. అట్లానే మనకి అంటే చెప్పేది ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది మనకి చెప్పి రాదు. మనకు అసలు అది లైక్ మనకి ముక్తి ఇచ్చినప్పుడు ఓకే నాకు మోక్షం వచ్చేసింది అని మనం తెలుసుకునే అంత జ్ఞానం అయినా మనకు ఉంటుందా గురూజీ? అదంతా అసలు లైక్ ఇట్స్ సర్కిల్ కదా అని నాకు. నాట్ రియల్లీ ప్రభు, నాట్ రియల్లీ. ఐ డోంట్ అగ్రీ ఇట్స్ ఎ సర్కిల్. సో ముక్తి కోసము పాకుపడే వాళ్ళకి మీరు చెప్పిందంతా కరెక్టే. కానీ భగవద్గీత ఏం చెప్తుంది అయ్యా అంటే నువ్వు ముక్తి కోసం కాదు ఆలోచించాల్సింది, కూడా భగవంతునికి సేవ భక్తియుక్త సేవ కోసం ఆలోచించగలగాలి. So at the end of it, the war that Arjuna has done is part of his selfless service to Lord, his loving service to Lord, his loving service to Krishna. Okay. So Prabhu, so after that Arjuna నాకు ముక్తి వస్తుందా మోక్షం వస్తుందా గోలోకానికి వెళ్తున్నానా వేరే లోకానికి వెళ్తున్నానా అన్న ఆలోచన ఉండదు. ఏంటంటే ఏ లోకంలో ఉన్నా సరే you are enjoying your relationship with God, then whatever you are doing is service to God,
నిజంగా మీకు సుఖం కావాలంటే ఇంత కష్టం అవసరం లేదు. స్వర్గలోకం కోసం ప్రాకులాడాలి. బట్ దట్స్ నాట్ పర్మనెంట్. But once you have established your relationship with God, that is permanent. The relation is permanent. The bhakti, the seva is permanent. The state from which you are executing that, the place from where you are executing that kind of service is impermanent, so it is immaterial. So because it's impermanent, it's immaterial. And you don't care whether it's permanent or not. You don't care whether it is material or not. బట్ ఆల్ యూ కేర్ ఇస్ ఏ ప్రపంచంలో, ఏ స్టేట్లో, ఏ లోకంలో ఉన్నా సరే భగవంతునికి సేవ చేయగలుగుతున్నానా లేదా. అదే ఆ ప్రత్యక్ష అవగాహం అంటే పర్సనల్లీ అండర్స్టాండింగ్ దట్ కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్, పర్సనల్లీ అండర్స్టాండింగ్, ఎంజాయింగ్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్. వన్స్ యూ రీచ్ దట్ ధార్మ్యం సుసుఖం కర్తుమవ్యం, దెన్ యూ ఎవ్రీథింగ్ విల్ బి చేసేది. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని అర్థం చేసుకుంటామో మన కర్తవ్యాన్ని చాలా సుఖంగా, సులభంగా చేసి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఈజ్ దట్ ముక్తి? ఈజ్ దట్ ముక్తి? ఆర్ యూ డూయింగ్ ఇట్ ఇన్ గోలోకం, వైకుంఠ లోకం? గోలోకంలోనే నాకు అది కావాలి అనుకోవడం కూడా స్వార్థమే. గోలోకంలో భగవంతుడు ఇవ్వాలి అని అనుకోవడం స్వార్థమే అయినా అనుకోవడంలో తప్పు లేదు. అది స్వార్థమే అయినా అనుకోవడంలో తప్పు లేదు. గోలోకం ఎందుకంటే సో నౌ యువర్ అదర్ క్వశ్చన్ ఇస్, హ్యావ్ వి సీన్ సంబడి హూ హెస్ కమ్ ఫ్రమ్ దేర్, హూ హెస్ సీన్ దట్? అంటే అది నేను సరిగ్గా అడగలా గురుజీ. నా 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 ఆలోచన ఏంటంటే అక్కడ మనమే ఉన్నాం గురుజీ. మనం భగవంతుడు చెప్పిన స్టేట్ ఆఫ్ మైండ్ ని మనం అచీవ్ చేసాం అనుకుందాం ఒక సెకండ్. నిజంగా ఆ ఆనందంలో ఉన్నప్పుడు లైక్ డూ వి రియల్లీ, అసలు మనకి గోలోకంలో ఉన్న నిజంగా నా డెస్క్ మీద కూర్చున్నా, డస్ ఇట్ రియల్లీ మ్యాటర్? ఇట్ డజంట్ మ్యాటర్. 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 అంటే నేను ఆబ్వియస్లీ గురుజీ, నేను లైక్ నేనే కాదు గురు, అందరూ అదే కదా గురుజీ. ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టేట్ రీచ్ అవ్వాలి అంటే అది ఆనందం అంటే It doesn't matter, and it comes only with selfless service to God. We'll see that further in this chapter, in these 2 chapters, how that will come. అంటే ఎక్కడన్నా ఏదన్నా దాంట్లో మనకి మోక్షం వస్తే, మనకి మోక్షం ఇదిగో నీకు వచ్చాను మోక్షం అనే తెలిసే సిచ్యువేషన్ ఉంటుందా అసలు? It's not like that. It's not like that. It's not a transaction. It's not a transaction. It's not a transaction. It's state of mind. It's transitional. Okay. Yes, transitional, not a transaction. It is. Yes. That transition is what we needed. Yes, that transition is. Sure. Hare Krishna. Very nice, Prabhu. Very good question. Yes. Sujata Mata, చెప్పండి. ఇదే కదా ప్రభుజీ, మనకి పర్పట్స్ లో వస్తుంది కదా. భౌతిక అదే మెటీరియల్ వరల్డ్ లో ఉన్న, ఆధ్యాత్మికంగా ఎక్కడ ఉన్నా సరే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటే నువ్వు ఎక్కడైనా సరే ఒకటే, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ఎప్పుడు కోరుకోవు నువ్వు అని చెప్పేసి అని చెప్తారు కదా. కోరుకోవు అనేసరికి ఆసక్తి అనాసక్తి రెండు ఉండదు. ఎగ్జాక్ట్లీ, దట్స్ నాట్ యువర్, యు డోంట్ హ్యాంకర్ ఫర్ దట్ ఎనీమోర్ బేసికల్లీ, because you can see his presence both in the material and spiritual world. In any world you should be able to see his presence, because that is still his energy. Material energy is his energy. But a spiritual link, relationship రావాలా ఈజీ కాదు. శ్రీనివాస్ ప్రభు చెప్పండి ప్రభు. సంథింగ్ ప్రభు. శ్రీనివాస్ ప్రభు. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ ప్రభు చెప్పండి. మీరు అన్మ్యూట్ చేసుకున్నారో ఏదో అడుగుతారేమో అని అనుకున్నాను. భగవంతుడు సాన్నిధ్యం దొరికిన తర్వాత ఇంకా వేరే వాటి గురించి అక్కడి వరకు వెళ్ళగలిగామంటే ఆ భక్తి ప్రేమ ఆయన చూస్తూ, ఆయన తన్మయత్వం ఆయనతో చూస్తూ ఆ తన్మయత్వంలో ఇంకా వేరే మళ్ళీ రావాలని అనిపించదు కదా స్వామి, అక్కడే ఉండాలనిపిస్తుంది కదా. అవును, అక్కడే ఉండాలనిపిస్తుంది. బట్ ఆయన వెళ్ళి నువ్వు ఈ పని చేసుకురా అంటే చేసుకొస్తాం అంతే. అక్కడ ఉండి ఆ సేవ చేయడం అంతకంటే భాగ్యం ఇంకేముంటుంది సార్. అంతే. ముక్త పురుషులు మళ్ళీ భూమి మీద కారణ జన్మకులు అంటారు చూసారు వాళ్ళు.
భగవంతుడు ఆ కార్యంతో పంపిస్తారు. రామానుజాచార్య, శంకరాచార్య, మధ్వాచార్య వీళ్ళందరూ కూడా ఒక కార్యంతో వస్తారు, చేసుకుంటారు, వెళ్ళిపోతారు. జై శ్రీ హరే కృష్ణ. Adama, so that's what these two shlokas try to explain. And let us, as we go further, we'll dig the same thing deeper, basically. Right? ఎస్ ప్రభు. So ikkadతో class ఆపుతున్నాను. So happy Republic Day for all the people in India celebrating Republic Day today, 77th Republic Day. It's a happy snow day for America, I guess, basically. Yeah. ఏమో ప్రేమిక హ్యాపీ దేవదాస్ రిపబ్లిక్ డే ప్రభుజీ అండ్ మాతాజీ ఏది చెప్తున్నారమ్మా? ప్రేమిక దేవదాస్ మాతాజీ. No, Prabhuji, just that I wanted to confirm that when we are envious about people, can we also? I mean, we are not envious about Krishna, but if we are envious about people, is it directly affecting our spiritual growth, Prabhuji? You're asking me, Amma? Yes, Prabhuji. If you are envious about people and you are not envious with Krishna, direct affect your spiritual growth. Absolutely. Absolutely. It is your envious nature. It is my envious nature. It doesn't Okay. matter whom I'm envious with. Okay. At the end, the other person is also his child of God. Correct. So there are two aspects there, basically. One, I have to overcome my envious nature. Second, there's no right for me to be envious against God, and as much as I have no right to be envious about his child. Okay. Yes, I can. Yeah, right. So it is. Yes. It is for my own benefit. I have to overcome that. Correct. Okay. Got it. Yes, Prabhuji. Okay, ma. ఇక్కడ ఆపుతున్నాను. So next week మళ్ళీ next శ్లోకాల నుంచి కంటిన్యూ చేస్తాం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యః పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. నమో నమః. శ్రీల ప్రభుపాద్ की जय. जय गुरुदेव. हरे कृष्ण. హరే జై శ్రీ హరే హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే ఆపుతున్నానమ్మా.